తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుంది. నేను ఈరోజు చెప్పాలనుకున్నది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. హల్లెలూయా. ఎలాగ చివరికి వచ్చాం కదా, ఎందుకు నా మైండ్లో దేవుడు చేసి నేను ఆలోచిస్తాను 4-5 రోజుల నుంచి. సండే ఏంటి ప్రభు నువ్వు దేవుడు నా మనసులో ఒక సంపూర్తి అనే ఒక మాట పెట్టాడు. నేను నాకున్న అవకాశంలో దాని గురించి కొంత ఆలోచించడం మొదలుపెట్టాను. మొత్తానికి పౌలైతో మాట అన్నాడు. ఏమన్నాడు? నా పరుగు కడముట్టించుతుంది. మొత్తానికి ఒక రేస్ అనుకున్నాడు, ఇంత దూరం వెళ్ళాలి, ఇన్ని చేయాలి అని దేవుడు మాట్లాడి ఉన్నాయి. దాన్ని కంప్లీట్ చేసాడంట. మనం చూస్తే పౌలుకి బాప్తిజం ఇవ్వడానికి ముందు అన్నయ్యతో దేవుడు మాట్లాడుతూ నా నామనిమిత్తం ఎన్ని బాధలు భరించాలో, ఎంత పని చేయాలో, ఏం చేయాలో అన్నిటి కొరకు తను ఏర్పాటు చేసుకున్నానంటే మీరు చదవండి. పౌలు జీవితంలో అందులో ప్రతి అక్షరం నెరవేరింది. హల్లెలూయా. అంటే తన పరుగు కడముట్టించేశాడు, తుదముట్టించేశాడు. ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పూర్తి చేశాడు. కానీ ఈ మాట రాసిన తర్వాత కూడా పౌలు మళ్ళీ పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని పత్రికలు రాశాడు. పౌలు అనుకున్నాడు అయిపోయింది, ఇంకా అంతా చేశాం. తన విశ్వాసాన్ని కాపాడుకోవడం వరకు, దేవుడు అప్పగించిన పని వరకు అన్నీ చేశాడు. కానీ దేవుడు మనసులో ఇంకా కొన్ని నుండి బోనస్గా చూడండి, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్ట్రా డ్యూటీ వేసినట్టుగా పౌలుకి ఇంకా ఎక్స్ట్రా డ్యూటీ వేసి దేవుడు ఇంకా చాలా పనులు పౌలుతో చేయించుకున్నాడు. ప్రభువుకి మహిమ. హల్లెలూయా. అయితే మొత్తానికి మనం ఈరోజు మిడ్నైట్తో, అంటే మన కాలమానం ప్రకారం ఈరోజు మిడ్నైట్తో మనం ఏం కంప్లీట్ చేసుకుంటాం? 2023ని కంప్లీట్. మొత్తానికి మన పరుగు ఈ 2023ది తోదముట్టించుకుంటాం. చిన్న క్వశ్చన్ అడిగినా, 2023ని ఎవరు పూర్తి చేసుకున్నాం? మనం ఎవరు చేసామంటే 2023ని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి పూర్తి చేసుకున్నాయి. అవి తిరిగే కాబట్టి మన రోజులైనవి. మనం ఈ సంవత్సరాన్ని ఏం చేయలే. ఈ సంవత్సరం జరగడానికి చేసిన పని అంతా ఎవరు చేశారంటే ఇప్పుడు భూమిని అడిగితే అది ఏం చెప్తుంది? నా పరుగు తుదముట్టించింది. ఫస్ట్ లైన్ ఏముంది? మంచి పోరాటం పోరాడింది. ఇది 100% నిజం. ఎంత పోరాటం పోరాడి మనం మొత్తం చెత్త చెదారం అన్నీ వేసి భూమి అంతా సర్వనాశనం చేస్తే అది ఏ తుఫానో తెచ్చి అన్నిటిని తీసుకెళ్ళి మూల పడేసుకుంటుంది. ఇంకా మనిషి చేసే దరిద్రం చండాలం అన్నిటినీ తట్టుకుని పోరాడి భూమి నిలబడింది. దీని మీద ఎన్ని ప్రయోగాలు, చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడికి కన్నం పెట్టాం, ఇక ఎన్ని పనులు చేసాం, ఓజోన్ పొర పాడు చేసాం. మొత్తానికి పోరాటంలో చిన్న చిన్న దెబ్బలు తగిలినా భూమి మాత్రం 2023ని పూర్తి చేసుకుందండి. దేవుని స్తోత్రం. ఇంక దానికి పెద్ద రౌండ్లు ఏం లేవు నాకు తెలిసి. ఈ పోరాటంతో రౌండ్లు ఎన్నో లేవు. కొంతకాలానికి అప్పుడు ఇంకా 100% చెప్తుంది అయిపోయింది ఈ పోరాటపు రౌండ్లు. అది మళ్ళీ పునరుద్ధరించబడుతుంది 1000 ఏళ్ళ పనులలోకి. హల్లెలూయా. కానీ అది చెప్పగలదు, మంచి పోరాటం పోరాడి మనుషులతో నా పరుగు తుదముట్టించాను, కొత్త ఇయర్ ప్రారంభించాను. హల్లెలూయా. అయితే మనమే పూర్తి చేయాలి. 2023 మనం పూర్తి చేయక్కర్లా, అవి పూర్తి చేసుకుందాం. మనం ఏమి పూర్తి చేయక్కర్లా. కాలం విషయంలో మనం ఏం చేయక్కర్లేదు. నువ్వు బద్ధకంగా ఉంటే రోజు ఆగిందా? ఎవరికైనా అందరికీ తారీఖు వస్తుందా? అది పొడుగున్నా, పరిగెత్తినా, తొందరపడేవాడు కన్నా, కంగారు పడేవాడు కన్నా, కొంతమందికి ఆరాటం పోరాటం ఎక్కువ ఉంటుంది, చాలా కంగారు ఉంటుంది. అయినా సరే ఆడు 31లోనే ఉన్నాడు. వచ్చే సంవత్సరానికి వెళ్ళిపోయా ఎలా? ఒకటి మహాబద్ధకం, చాలా స్లోగా ఉంటాడు. ఆడికి ఏమన్నా నవంబర్లో ఉన్నాడు, ఆడు కూడా 31లోనే ఉన్నాడు. కాలాన్ని మనం ఏమీ ఆపరేట్ చేయం. కాలం దాన్ని అదే ఆపరేట్ చేసుకునేలాగా దేవుడు దానికి ఒక మంచి సిస్టమ్ పెట్టాడు. హల్లెలూయా. తిప్పుతున్నాడు దాని పని అది చేసుకుంటా. ఈ భూమి తన సంవత్సరం పూర్తి చేసుకుంటుండగా, తన డే కంప్లీట్ చేసుకుంటుండగా, తన పని తను చేసుకుని పోతుండగా మనం ఏం పూర్తి చేసుకోవాలి? మనం చేయాల్సింది ఏంటి? దానికోసం ఈరోజు మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? తల వంచండి. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం
34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట అన్నాడు. యేసు ఏమన్నాడంటే, ఏంటి నీ ప్రోగ్రామ్ ఏంటి, నీ షెడ్యూల్ ఏంటి, ఇప్పుడు అసలు నువ్వు చేస్తున్నది ఏంటి అని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట, దాన్ని పూర్తి చేయటం నాకు ఏమన్నాడు, ఆహారమై ఉన్నది. ఒక వ్యక్తికి ఆహారం ఎంత అవసరమో, తినడం అనేది ఎంత ముఖ్యంగా భావిస్తాడంటే, అతను పనిచేసేది ఎందుకు పని చేస్తాడు ఫస్ట్. ఇప్పుడు అస్సలు డబ్బులు లేవనుకోండి, సంపాదించడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎందుకు సంపాదించడానికి వెళ్తాడు, కొంత తినడానికి, ఏదో బట్టలు వేసుకోవడం, అందుకు స్టార్ట్ చేస్తాడు. ఇంకా డబ్బులు పెరిగితే అప్పుడు ఇల్లని, స్థలం అని రకరకాలు ఉంటాయి మనకి. కానీ ప్రారంభం ఏంటి, సంపాదనకు ముఖ్యమైన కారణం ఏంటంటే తినడానికి, కడుపు నిండా తినడానికి. ఇప్పుడు ఓ 30,000 జీతం వస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా ప్లాన్లు ఉంటాయి. వెహికల్ కొనుక్కోవాలి. అలా సడన్గా వాళ్ళ జీతం 5,000 అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏముంటుంది, జాగ్రత్తగా ఈ 5,000తో తినాలిరా బాబు, డబ్బులు వేస్ట్ చేసుకోవాలి. అంటే ప్రారంభం ఏంటి, మనకి తిండి అంత ముఖ్యమైనది. మనం బతకలేము అది లేకపోతే. మనం సంపాదించేది మనకి, ఇంకా మనకు బ్రతకడానికి ముఖ్యమైనది ఆహారం. ప్రభు ఏమన్నాడంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడాన్ని మనం ఎలా భావించాలంటే ఆహారంలా భావించాలి. హల్లెలూయా. అంటే ఇంకా ప్రైమరీ అదే. మనకి మొట్టమొదట ప్రాధాన్యత ఏంటంటే మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. హల్లెలూయా. ఎంతమంది మనం ఈ సంవత్సరంలో దేవుడు మన విషయంలో అనుకున్న చిత్తాన్ని నెరవేర్చుంటాం? ఎంతమంది ఈ సంవత్సరంలో 2023లో మనం ఏమేమి చేయాలని దేవుడు అనుకుంటాడు కదా, ఆయనకి మన మీద తలంపులు ఎన్ని ఉన్నాయి, బహు విస్తారములు. మనం ముందాది వారు చూసుకున్నాం. మొన్న ఫస్ట్ రోజు ప్రేయర్స్లో కూడా సోదరుడు సాక్ష్యం చెప్పేటప్పుడు అదే మాట తీసుకున్నారు. ఆయన తలంపులు మన మీద బహు విస్తారాలు. సో ఈ 2023లో మన గురించి ఆయన చాలా అనుకుని ఉంటాడు కదా. అసలు ఆయన చిత్తం ఎంతవరకు మనం నెరవేర్చుంటాం, ఎంతవరకు నెరవేర్చుంటాం? అసలు దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడకపోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా? అసలు దేవుని చిత్తం అంటే ఏంటో తెలియకపోవడం. మన జీవితాల్లో ఏమనుకుంటున్నాడంటావు దేవుడు ఈ రోజు గురించి, ఈ వీక్ నా షెడ్యూల్ కోసం ఏమనుకుంటున్నాడు, నేను ఏ జాబ్లోకి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు, నేను ఏ వ్యాపారంలోకి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు, నేను ఏ ప్రయాణాలు చేయాలని కోరుకుంటున్నాడు, ఏ ప్రయాణాలు చేయకూడదని కోరుకుంటున్నాడు. ప్రభు చిత్తం చేయడం అంటే ఆయన చెప్పింది చేయడం మాత్రమే కదా. ఆయన వద్దన్నది కూడా మానేయడం ప్రభు చిత్తం చేయడమే కదా. ప్రభు చిత్తం చేయడం అంటే అది మానేయడం కూడా ప్రభు చిత్తం చేయడమే. అయితే మన లైఫ్లో చాలాసార్లు ప్రభు చిత్తం కాని స్థలాలకు వెళ్ళాం. 2023లో వెళ్ళి బాధపడి అక్కడ ఎందుకు వెళ్ళానరా బాబు, ఇక్కడికి వెళ్ళానటి, ఎక్కడున్నానటి, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఈలోపు ఎవరో మాట్లాడతా, ఇదిగో నువ్వు ఏదో దేవునికి వ్యతిరేకంగా చేసావట అనే మాట చెవిలో పడితే ఎందుకు వెళ్ళానురా బాబు ఈ పని, ఎందుకు చేశాను నేను ఇది, వాళ్ళని ఎందుకు కలిశాను, వాళ్ళతో నేను పరిచయం ఎందుకు పెట్టుకున్నాను అని మనం బాధపడతాం కొన్నిసార్లు. అంటే నీవు నీ జీవితంలో ఎవరితో పరిచయం ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఏ రోజు ఏం చేయాలి, ఏ వారం ఏం చేయాలి, ఏ నెల ఏం చేయాలి, అసలు ఈ సంవత్సరం అంతా నువ్వు ఏ పని మీద ఉండాలి, నీ ఉద్దేశాలు ఏమై ఉండాలి అనే దాన్ని నువ్వు తెలుసుకోలేనప్పుడు ఎలా చేస్తావు? ప్రభు చిత్తం మనకు తెలిసినప్పుడే కదా మనం చేయగలుగుతాం. అందుకే నేను అందరికీ పదే చెప్పేది ఒకటి, దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండండి. దేవుడు నీతో మాట్లాడే ఎక్స్పీరియన్స్ నువ్వు కలిగి ఉండాలి. దేవుడు నీతో మాట్లాడే ఎక్స్పీరియన్స్ అంటే ఆదివారం మాట్లాడతాడు, నేను దాని గురించి చెప్పట్లేదు. క్యాలెండర్ మీద వాక్యం ద్వారా మాట్లాడతాడు, దానికోసం చెప్పట్లే. రోజు పొద్దున్నో సాయంత్రం ఏదో టైంలో బైబిల్ తీసి కొంచెం పారాగ్రాఫ్ ఒక అధ్యాయం చదివితే అందులోంచి దేవుడు మాట్లాడడం, వాటి కోసం నేను చెప్పట్లేదు. అది నీ జీవన విధానం ఎలా ఉండాలో చెప్తాడు. వాటి ద్వారా నీ జీవన విధానం ఎలా ఉండాలి, నువ్వు వ్యక్తిగతంగా ఏం చేయాలి అనే విషయాన్ని దేవుడు నీతో స్వయంగా చెప్తాడు. హల్లెలూయా. ప్రార్థిస్తుండగా ప్రభు నీ మనసులో
ఇది వెళ్ళకూడదు, ఇది చేయకూడదు, వీళ్ళకి డేట్ ఇవ్వకూడదు. ఈరోజు నేను కొంచెం ఎక్కువ వెళ్ళి మాట్లాడాలని ప్రభు నాకు చెప్తే డేట్స్ ఇచ్చాను. కొన్ని మొహమాటం కొద్ది ఇచ్చాను. మొహమాటం కొద్ది ఇచ్చిన ఒక 2 డేట్లు ఇచ్చాను. 2 ఇచ్చేసాను మొత్తానికి, అక్కడ ఒకటి. ఇక ఆ రోజు మా బాధ చూడాలి. నా బాధ వెళ్తే పరిస్థితులు అన్నీ దేవుడు సాయం చేస్తాడు. నువ్వు వెళ్ళకూడదని చూడదు, వెళ్ళేవరా నా కాలు ఇరిచాడు, చెయ్యి ఇరిచాడు, కానీ మనశ్శాంతి ఉండదు, నడిపింపు ఉండదు, సబ్జెక్ట్ రాదు, ఎలాగ చెప్పాలి, ఏం చెప్పాలో తెలీదు. వాళ్ళ ప్రవర్తన ఏదోలాగా ఉంటుంది, జనాలు వాతావరణం వేరేగా ఉంటుంది. అక్కడ వెళ్ళి వాకింగ్ చెప్తామంటే అక్కడ పరిస్థితులు అనుకోవాలి. ఎంత బాధ అంటే అంత బాధ. ప్రతి సంవత్సరం ఒకటన్నా ఇచ్చేస్తాను, అలా ఏదోటి బాధపడి ఇంకా చేయకూడదు అనుకుంటాను. ఈసారి 2 ఇచ్చాను. ఆ 2లో నేను పడిన బాధలు మామూలు బాధలు కదంటే, మాటలు ఇచ్చేసి నేను వస్తానండి ఖచ్చితంగా అని మాట ఇచ్చేసి, ఆ మాట కోసం ఏముందో ప్రసంగమే కదా అని అనుకోవచ్చు. జనరల్గా ప్రసంగాలు చేసేవాళ్ళు అయితే అనుకోవచ్చు. అలా మనం దేవుని చిత్తాన్ని చేయాలనుకున్నప్పుడు అవి మనకు శాంతిని ఇవ్వవు. ఏదైనా స్టెప్ తీసుకునేటప్పుడు దేవుని చిత్తమే చేసామా, ఇప్పుడు అందులో 2 నష్టాలు ఉంటాయి చెప్పనా. ఆ రోజు వెళ్ళడం ఒకటే, దేవుని చిత్తం కానీ చోటుకి వెళ్ళాం అనుకోండి, ఆ రోజు దేవుని చిత్తం ఏదైందో అది కూడా చేయలేనట్టే కదా. అదేందని చెప్పింది. ఆ రోజు దేవుని చిత్తం ఏది చేయాలని దేవుడు అనుకుని ఉంటాడో అది పోయింది, కాంతి ఏదో అది చేయడానికి వెళ్ళిపోయాం. 2 తప్పులు చేసాం, దాంట్లో 2 తప్పులు జరిగిపోయి. అలాంటి మనందరి జీవితాల్లో దేవుని చిత్తం మన జీవితంలో ఏంటో తెలియకపోవడం వలన ఎన్ని చేస్తున్నాం, దానివల్ల ఎంత ఆశీర్వాదం పోద్ది అనుకుంటున్నారు. ప్రభు చిత్తం చేయడం వలన ఎంతో దీవెన ఉంటుంది, ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. ప్రభు చిత్తం ఎలా ఉంటుందో తెలుసా? ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆడు ఫస్ట్నే రంగులేడు. రంగులు దేనికి వేస్తాడు? వేయడానికి. ఇల్లు కట్టేటప్పుడు నేల తవ్వుతాడు. అరే కట్టాలనుకున్నవాడు గోతులు ఎడుతున్నావు ఏంట్రా అన్నట్టు ఉంటుంది. గోతులు పెడతాడు, ఇల్లు ఒకటే ఇటుగా పేరుస్తుంటాడు. పేరుస్తున్నప్పుడు దానికి రూపమే లేదు, దానివలన ఉపయోగం లేదు. ఎందుకు చేస్తున్నాం? అలాగ చేసుకుంటా పోతాం. అలాగ చెయ్యాల్సింది కరెక్ట్గా చేసేటప్పటికి దానికి ఒక అద్భుతమైన రూపం వచ్చి అది మనని ఎంతో కాలం కాపాడుతుంది. హల్లెలూయా. దేవుని చిత్తం అలాంటిదే. ఒక ఇల్లు కట్టుకున్నట్టు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఒకటి ఏదో కట్టుకున్నట్టే దేవుని చిత్తం అంటే. ఒక వస్తువు ఏదో మనం తయారు చేసుకున్నట్టే దేవుని చిత్తం చేయడం అంటే స్టెప్ బై స్టెప్ అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి చిన్నయే. రోజు దీనివల్ల ఏం కనపడుతుంది, ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం ఉంది, ఏంటి అని అనుకోవద్దు. ప్రభు చెప్పింది గుడ్డిగా చేసుకుంటా పోతుంటే నీ మనసులో ఒకటే, నేను ఒక్కొక్క ఇటుగా పేరుస్తున్నాను, ఒకరోజు దీని నిర్మాణాన్ని నేను చూస్తాను. హల్లెలూయా. ఈరోజు నేను పెట్టుబడి పెడుతున్నాను, ఒకరోజు ఇది నన్ను కాపాడుతుంది, నాకు సహాయం చేస్తుంది. దేవుని చిత్తం ఒక్క రోజులో మెరిసేది కాదు, దాన్ని మనం తయారు చేసుకుంటూ ఉండగా అది మనల్ని అద్భుతంగా స్థిరపరుస్తుంది. బైబిల్లో దావీదు రాజ్యం చూడండి, నలువైపులా దావీదుకి నెమ్మది ఊరికనే కలిగిందా? కాదు. తాను ఇశ్రాయేల్ ప్రజలతో కలిసిపోయి వాళ్ళతో సైన్యాధిపతిగా, తర్వాత సౌలు తరుముతుంటే ఎంత సింపతి వచ్చి, అయ్యో దావీదుని ఇలా తరుముతున్నాడా. ప్రతీది దావీదు పారిపోవడం వెనక కూడా ఇశ్రాయేల్ ప్రజలకి ఎంత ప్రేమ వచ్చేసిందండి. దావీదు మీదకి ఎంత ప్రేమ వచ్చింది. సౌలు చచ్చిపోతే ఇంకో రాజు గురించి ఆలోచించారు అసలు, వేరే క్వశ్చన్ లేదు వాళ్ళకి. సౌలు చచ్చిపోతే దావీదే రాజు. ఎందుకు వచ్చింది ఆ థాట్? ఎందుకు వచ్చింది వాళ్ళకి? పరిగెత్తాడు, దాక్కున్నాడు. సౌలు దొరికిపోయాడట, కానీ దావీదు చంపలేదట. ఆ వార్త ఎలా ఉంటుందండి ఇశ్రాయేల్ ప్రజల్లో? ఏంటి ఇలాంటి వాడు మనకు దొరుకుతాడా రాజు కింద? ఇలాంటి వాడు మనకి అసలు అవకాశం ఉంటుందా? ఇలాగ చనిపోగానే యోధా ప్రజలందరూ రావడం ఓకే, యోధా గోత్రీయుడు కాబట్టి రే మన కులవాడరా అన్నట్టు ఓటేస్తారు కదా. ఆ టైప్లో రే మన గోత్రం వేడరా అని వెంటనే అందరూ దావీదుని రాజు చేసుకుంటే దావీదు ఊహించలేదు. తన జాతికి మించిన వాళ్ళని, తన గోత్రము మించిన వాళ్ళకి తను రాజు అవుతాడని దావీదు ఊహించలేదు. ఎందుకంటే అప్పుడు దాకా సౌలు అధికారం కింద ఉన్నారు, సౌలు పరిపాలనలో ఉన్నారు కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. విచిత్రం అండి. గోత్రం వెనకాల గోత్రం అందరూ వచ్చి దావీదు
నువ్వే మమ్మల్ని పరిపాలన చేయాలి. హల్లెలూయా. కారణం దావీదు పరిగెత్తడం. సౌలుకి ఎగనెస్ట్గా ఫైట్ చేసి ఉంటే, దావీదు కొంతమంది యూదుల్ని పెట్టుకుని సౌలుకి ఎగనెస్ట్గా ఫైట్ చేసి ఉంటే సౌలు దగ్గర ఉన్న సైనికుల్లో ఇతర గోత్రికులు కూడా చంపుండేవాడు. ఆ గోత్రికులకి దావీదు మీద కోపం ఉండేది. కాబట్టి ఎప్పటికీ దావీదు యోధా గోత్రానికే రాజు అయ్యి ఉన్నాం. కానీ దావీదు పారిపోయి చూసే దేవుని చెప్తాం. అది దావీదు తప్పించుకుని దాక్కోవడం దేవుని చెప్తాం. తప్పించుకున్నాడు, దాక్కున్నాడు, దేవుని చిత్తం చేశాడు. ఆ సింపతికి లేదా ఆ మంచితనానికి ఆ ఇతర గోత్రికులతో ఏ విధమైన విభేదం లేకపోవడం వల్ల అందరూ వచ్చి దావీదా నీవే మాకు రాజువి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. దావీదు భయపడతాడు. ఇంతమంది వచ్చి నా క్రింద ఉంటే నేను పరిపాలించగలనా? అప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇంతమంది ప్రజల్ని పరిపాలించడానికి నేను సమర్థుని కాదు, నాకు తగిన శక్తి దయచేయి. హల్లెలూయా. అప్పుడు కూడా మళ్ళీ ఏమడిగాడు? నీ చిత్తం చేయడానికి నాకు సామర్థ్యం దయచేయి. పారిపోయేటప్పుడులో దాంట్లో ఆశీర్వాదం ఏమీ లేదు. అంటే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమవుతుందండి? ఉన్నదంతా పెట్టుబడి పెట్టడం తప్ప ఏముండదు. కానీ మనకు ఒక ఇమేజినేషన్ ఉంది, తర్వాత ఇది అవుద్దని. దేవుని చిత్తంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తర్వాత ఏమవుద్దని ఇమేజినేషన్కి దొరకదు. హల్లెలూయా. కానీ దేవునికి ఉంటుంది అది. దేవునికి ఉంటుంది అది. నువ్వు పేరుస్తున్న ప్రతి ఇటుకకు సంబంధించిన రూపము, దానికి సంబంధించిన దీవెన, ఆశీర్వాదం నువ్వు చూస్తావు. ఎప్పుడూ అంతర్గతంగా గోత్రాలు గొడవ రాలేదు. మీ గోత్రం రాజు కాబట్టి మీరు ఏమన్నా చేస్తారా అని ఎవడన్నా కొట్టుకున్నాడా? యోధా దావీదు పరిపాలన అంతట్లో గోత్రాలు గొడవలు లేవు. ఆ తర్వాత కాలంలో వచ్చినాయి. కానీ దావీదు ఉండగా ఎక్కడ సమస్యలు. యుద్ధాలకి ఎలా పరిగెత్తారండి. నువ్వు ఇంకొక టైంలో దావీదుకి యుద్ధంలో బలహీనుడైపోయి పడిపోతే, నువ్వు యుద్ధానికి రావద్దు, నువ్వు మా అందరికీ దీపం లాంటి వాడని అన్ని గోత్రాలలో చెప్తారు. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర కూర్చున్న దావీదు యుద్ధాలకు రాడని ఒక్కడు మాటల్లా. ఏంటిదంతా అంటే దేవుని చిత్తాన్ని చేసుకుంటా పోతే దేవుడు ఆయన అనుకున్న వాటన్నిటినీ, ఆయన ఊహల్లో ఉన్న వాటన్నిటినీ చేసుకుంటా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇంకా తట్టుకోలేక ఏమంటాడు దావీదు? ఇలాగే హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని ప్రభువా? నా ఇల్లు ఏంటి, మా నాన్నగారు ఏంటి, మా వంశం ఏంటి, మా పని ఏంటి? నేనేమో గొర్రెలు కాసుకునేవాడినా? మా నాన్నగారు ఏమో పెద్దగా చదివించలేక, పెద్ద వ్యాపారాలు ఉద్యోగాలు పెట్టించలేక సైనిక వృత్తి అంటే ఆ రోజు ఎంత, ఇప్పుడు సోల్జర్స్ ఆర్మీ అంటే చాలా గౌరవం, చాలా గొప్పది. సైనిక వృత్తి అంటే ఏంటంటే ఇంకా ఆడు యుద్ధంలో ఆడు చచ్చిపోతే బాడీ కూడా రాదు, నరికి యుద్ధరంగాలో పోతారు అంతే. వేరే ఏ ఉద్యోగాలు దొరక్క అవి ఎంతగా జీతం, కొంచెం ఎక్కువ జీతం ఉంది కదా అని ప్రాణాలు పోయినా పర్లేదు, మనకు డబ్బులు కావాలరా బాబు అనుకునేవాళ్ళు జాయిన్ అయ్యే వృత్తిలో తండ్రి పిల్లల్ని జాయిన్ చేసేటంటే కుటుంబం ఏ పాటిది. ఆ పాటి కుటుంబంలోంచి ఇశ్రాయేలు జనాంగం అంతటిని ఏలేవాడు రావడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తం తన జీవితంలో జరుగుతున్నప్పుడు అది తనకి అర్థం కాకపోయినా ఆ చిత్తంతో కొట్టుకుపోయాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా అంతే. మన లైఫ్లో ఈరోజు దేవుడు చేస్తున్నది దీని వెనకాల ఏంటనేది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దాని ఇమాజినేషన్, దాని యొక్క స్కెచ్, అది భవిష్యత్తులో ఏమవబోతుందో అన్నీ మన దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి మనం చేసుకుంటా పోవడమే, ప్రభు చిత్తాన్ని గుడ్డిగా చేసుకుంటా పోవడమే. అది మనం చేయాలి. ప్రభు చిత్తాన్ని ఎందుకు మనం సంపూర్తి చేయలేము? ఎందుకు దాన్ని తొదముట్టించలేము? ఎందుకు దాన్ని ఈ ఇయర్లో పూర్తి చేయలేకపోయామంటే కారణం ఏంటంటే దేవుని చిత్తం ఏంటో మనకి తెలియకపోవడం. రెండోది ఏంటంటే దేవుని చిత్తాన్ని సీరియస్గా తీసుకోకపోవడం. కొంతమంది అది దేవుని చిత్తం అని తెలుసు, ఏదో ప్రారంభిస్తారు, ప్రయాణం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మినిస్ట్రీ కావచ్చు, ఏదైనా వాళ్ళు స్టార్ట్ చేస్తారు, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. దేవుని చిత్తాన్ని సీరియస్గా తీసుకొని వాడు అందులో ఓడిపోయి తీరతాడు. ఓడిపోయి తీరతాడు. అని గెలిపిస్తే మాలాంటి వాళ్ళు ఊరుకోం. ఇప్పుడు నేనున్నాను, దేవుని చిత్తాన్ని హైలీ సీరియస్గా తీసుకుంటాను, ఎంత చిన్నదన్నా సరే. ప్రభు నాతో మాట్లాడా, అది ఏం పోతున్నా చేసుకుంటూ పోతాను, ఇంక మళ్ళీ ఏం ఆలోచన. ఇప్పుడు పెద్ద సీరియస్గా తీసుకునేవాడు కూడా అందులో నాతో పాటు పరిగెత్తుకొచ్చాడు, నేను ఊరుకుంటాను ఆ దేవుడి దగ్గర. ప్రభు ఆడు అస్సలు పట్టించుకున్నాడు నీ చిత్తాన్ని.
కుదిరితే చేద్దాం లేత లేదనుకున్నాడు. ఆ రోజు 3 గంటలు లెగాలి అనుకుందాం. ప్రభు చిత్తం చేయడానికి ఆడు ఎక్కడికి వెళ్ళాలంటే 3 గంటలు లెగాలి. ఆడు 5 గంటలకో 6 గంటలకో లేచి ధీమాగా వెళ్ళి నేను 3 గంటలకు పోయి అక్కడ ఇద్దరికి ఒక గంట నేను ఒప్పుకోను. నేను జోక్ చేశాను కానీ దేవుడే ఇవ్వడం. ప్రభు చిత్తాన్ని సీరియస్గా తీసుకోలేని వాళ్ళు దాంట్లో జయాన్ని పొందలేరు ఎప్పటికీ. అది ఏదైనా ఒక ఎడ్యుకేషన్ సీరియస్గా తీసుకోలేనాడికి మార్కులు వస్తాయా? రావు. ఆడు పెద్ద చదవడండి, ఆడికి చాలా మార్కులు వస్తాయంటే ఆడు ఏం చేస్తాడో తెలుసా? క్లాస్ సీరియస్గా ఉంటాడు. నేను ఎప్పుడు ఎగ్జామ్స్కి చదవాలా, ఎగ్జామ్స్కి జస్ట్ అలా ఇలా పేపర్లు తిరిగాడు. నేను ఏం చేసేవాడంటే క్లాస్ సీరియస్గా వెళ్ళేవాడు. మామూలుగా ఆడిపోయి తిరిగేసినా ఫస్ట్ నేనే. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు చదువుతున్నాడు? రాత్రులు చదివేస్తాడు. ఏం కాదు, ఒక క్లాస్ సీరియస్గా. మనం ఒకటే మన లైఫ్లో సక్సెస్ అవుతున్నామంటే మనం దాన్ని ఏదో ఒక అసలైన చోట సీరియస్గా తీసుకున్నాం. సీరియస్గా దాన్ని తీసుకోలేనివాడు ఏ విషయంలోనూ ఎప్పటికీ గెలవడం. మనకు తెలిసిందే, ఏ విషయంలోనూ గెలవడం. ఆడు సీరియస్గా తీసుకుంటేనే. నా ఫ్రెండ్ కామేశ్వరరావు అని ఒకడు ఉండేవాడు. ఆడి టీచర్లు ఎంత కామెంట్ చేసేవాడంటే అక్షరాలన్నీ పడుకుని ఉంటాయి, ఇలా ఉంటుంది అక్షరం. రత్నాలు ఇచ్చేయడం కావాలి, రత్నాలు ఇచ్చే తెలిసింది. ఆవిడైతే రే కామేశ్వరరావు, నీ పేపర్ చూడగానే ఒకసారి కళ్ళు కడుక్కుని కాసేపు అటు ఇటు తిరిగి ఇలా దిద్దుతుంది పడుకున్నట్టే మొత్తం ఒకసారి. అందరు కామెంట్ చేసేవాడు. మేము ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది. నేను మరీ దారుణమైన వ్యక్తి, మామూలుగా ర్యాగింగ్. ఆడు 10th ముందు 9th-కి 10th-కి మధ్యలో సెలవులు వస్తాయి కదా. ఆడు నా రైటింగ్ మార్చేస్తానండి. ఎలా మార్చగలరు? చిన్నప్పటి నుంచి ఉన్న రైటింగ్. ఆడు వర్క్ చేశాడండి. ఈ బాక్సులు పుస్తకం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? స్క్వేర్ రూల్స్. వద్దు బాబు, స్క్వేర్ రూల్స్ రా బాబు. బాక్సులు ఉంటాయి కదా, చిన్నప్పుడు రాసుకుంటాం. మేము అలానే వాళ్ళం. వాడు దాంట్లో ఒక్కొక్క అక్షరాన్ని పడుకోకుండా, దాన్ని పడుకోకుండా మాకు తెలీదు. తర్వాత వచ్చేసాడు మాకు. మేము వాడి పుస్తకాలు చూడం కదా. ఈ మేడం టీచర్ అంటారు, ఆడు లేపేసి ఎవరితో రాయించామంటదే, ఆడు నేనే రాశానంటాడు. మేము నమ్మట్లేదు. వెరీ మా దగ్గర ఉండి రాసావు కదరా నువ్వు. ఆడు ఎదురుకుంటా రాసి చూపిస్తే ఆశ్చర్యపోయాం. నేను ఎలా చేసావు? నా రేటింగ్ ఎంత బాగానే ఉంటుంది, స్పీడ్గా రాస్తే తేడా కూడా అంతే. నేను దాన్ని మార్చుకోలేకపోయాను. ఎలా చేశావు నువ్వు, ఎలా చేశావు? కష్టపడ్డాను అన్నట్టు. దేవుని స్తోత్రం. ఏదైనా ఎలాంటి వాడైనా ఏదైనా నేర్చుకోగలడు. ఎప్పుడో తెలుసా? దాన్ని సీరియస్గా తీసుకుంటే. హేళనగా లైట్గా ఆకతాయిగా తీసుకునేవాడు ఆడి లైఫ్లో ఏది ఎప్పటికీ సాధించలేడు. ఆడు ఎప్పటికీ నిపుణుడు కాలేడు. ప్రతి చిన్నది ఒకటి నేర్చుకునేటప్పుడు అది ఏంటి, అది ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దీన్ని నేను ఎలా చేయగలను, నేను దీన్ని ఇంకా ఎలాగా డెవలప్ చేయగలను అని మన ఎఫర్ట్ అంతా పెడతామే, మన ఆలోచన, మన టైం అంతా పెడతామే. అప్పుడు దాన్ని అద్భుతంగా సార్. దేవుడు నీ జీవితంలో తన చిత్తాన్ని చెప్తే ముందు తెలుసుకోకపోవడం వల్ల చేయలేం. తెలుసుకున్నావు, నీ లైఫ్లో ప్రభు చిత్తం ఏంటో తెలుసుకున్నావా? దాన్ని నువ్వు సీరియస్గా తీసుకో, ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. హల్లెలూయా. అక్షయ్ మన కీబోర్డ్ నేర్చుకుంటాను. రేపు దేవుడు మాట్లాడితే నేర్చుకోవాలి. అసలు ప్రేయర్ చేసుకున్నాడు చెప్తున్నాడు. ప్రభు నాకు ప్రేరేపిస్తున్నాడు, నాకు నేర్పిస్తాడు అనుకుంటున్నాను. బట్ సీరియస్గా తీసుకోకపోతే రాదు, అంతే. దానికి ఏమీ మనం పెద్ద చేయగలదు. దాన్ని మనం సీరియస్గా తీసుకోకపోతే అది రాదు. ఒకరికి కాంగు కొట్టాలనిపిస్తుంది, ఎప్పటికీ రాదు. అదేంటంటే ఇప్పుడు కుదరగానే నేను తీసుకొని దెబ్బలు బాధేస్తాడు, మళ్ళీ పోతాడు, దాన్ని పట్టించుకోడు. అలాంటి వాడికి రాదు. ఎప్పటికీ వచ్చాడంటే కొట్టగలమంటే కొట్టలేడు. ఎప్పుడైతే నేర్చుకుని చూడండి, ఇంకా దొరికిన చోటల్లా బాధేస్తుంటాడు. ఆ గిన్నెల మీద, ముంతల మీద, టేబుల్ మీద నేర్చుకునేటప్పుడు బాగుతుంటాడు. ఆడు అవుతాడు ప్లేయర్, ఆడు కాంగో ప్లేయర్ అవుతాడు. ఎందుకు? దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. నువ్వు దేవుని చిత్తాన్ని సీరియస్గా తీసుకోకపోతే నీ జీవితంలో అది జరగదు. ఇంక అందులో నువ్వు ఏం ఆలోచించక్కర్లేదు. దాంట్లో నువ్వు గెలవలేవు. ఒకవేళ నువ్వు దాన్ని చేసినా దేవుడు అనుకున్న స్థాయిలో దాన్ని పూర్తి చేయలేవు. దేవుడు ఒక స్థాయి అనుకుంటాడు, ఆ స్థాయిలో నువ్వు పూర్తి చేయలేవు. సపోజ్ ఒకటి బీటెక్ చదవాలి ఎగ్జామ్స్లో, దేవుడు అనుకున్న స్థాయి ఒకవేళ ఒక 8.5 ఎంత అనుకున్నాడు, ఈడే 6లో పాస్ అవ్వగలుగుతాడు. పాస్ అయిపోయావంటే పాస్ అయిపోయావు. దేవుడు అనుకున్నంత పాస్ అయ్యావంటే లేదు. దేవుడు అనుకున్న స్థాయిలో
దేవుని చిత్తాన్ని నువ్వు చేయాలంటే అది ఎంత చిన్నదైనా సరే దాన్ని సీరియస్గా చేయి. హల్లెలూయా. దాన్ని సీరియస్గా, అది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా సరే చాలా సీరియస్గా చేయి. ఇప్పుడు భార్యాభర్తలు దేవుడు పెళ్లి చేశాడండి, అందరూ హ్యాపీగా ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి, తిట్టుకుంటున్నారు ఏడుతున్నారు. ఇప్పుడు దేవుడిని అడుగు, ప్రభువా ఇందుకోసమైనా పెళ్లి చేశావు? ఏమంటాడు దేవుడు? అవునైనా నేను శాడిస్ట్ని, మీరిద్దరు తన్నుకుంటే చూడడం సంతోషం అంటాడా? చెప్పండి. ఒక్కోసారి భార్యాభర్తలు ప్రభు చిత్తంలో పెళ్లి చేసుకున్న వాళ్ళే వాళ్ళ, ప్రభా ఎందుకు ఇలా చేసావు నా జీవితాన్ని, ఎందుకు ఇది దేవుడు చేయలే. దేవుడు తన చిత్తాన్ని చేశాడు. ఏదో ఒక 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో పెళ్ళి అయిపోయినప్పుడు ప్రభు 2019లో ఆయన చిత్తాన్ని నా జీవితంలో చేశాడు. అరే కాదు, చిత్తాన్ని చేయడం స్టార్ట్ చేశాడు. స్తోత్రం చెప్తామా? పెళ్ళి అంటే దేవుని చిత్తం చేయడం కాదు, దేవుని చిత్తాన్ని చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇటుపక్కోళ్ళని అటుపక్కోళ్ళని ఒప్పించడానికి ప్రభు చిత్త ప్రకారం చేయడానికి చాలా పాటలు పడతాం. పసుపుగమ్ములు లేకుండా, ఈ నిలువురాటలు లేకుండా, ఆచారాలు లేకుండా, సాంప్రదాయాలు, బాజాలు, భజంత్రులు, కాలుగోళ్ళు, చేతులుగోళ్ళు, ఈ బాధలన్నీ లేకుండా పెళ్లి చేయడానికి ఎన్నో బాధలు పడాలి. అంత కష్టపడి పెళ్ళి అనే ఒక రోజుని పరిశుద్ధంగా చేయాలనుకున్నప్పుడు, పెళ్ళి అనే ఒక బంధాన్ని పరిశుద్ధంగా కొనసాగించడానికి ఎంత కష్టపడాలి. ఆ సీరియస్నెస్ మనం తీసుకోలేనప్పుడు తను ఏమనుకుంటుంది, ఇప్పుడు ఈయన ఏం కోరుకుంటున్నాడు, ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మనం ఏం చేస్తే ఇప్పుడు ఈ ప్రాబ్లం రాబోయేది ఆగిపోద్ది, కొంచెం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్లు తేడా వస్తున్నాయి, ఏం చేస్తే ఆగిపోతుంది, ఏం చేస్తే పెళ్లి చేసుకోవడానికి ఈగో అంతా వదిలేసి అందరి దగ్గర వీళ్ళు కూర్చున్నాయి, అమ్మా ఒప్పుకో అమ్మా, అది నాన్న వాళ్ళ మావయ్య ఎవడన్నా పక్కన ఎవడతో ఫ్రెండ్ తాడు, మా మావయ్య చంపేస్తాడు రాడాడరా మధ్యలో అంటాం. కానీ ఆ మావయ్య కనపడిన, మావయ్య ప్లీజ్ మావయ్య తాళి కట్టిన మావయ్య, ఏమనుకోక మావయ్య, వీళ్ళు బట్టిపక్కడు బంధువు ఒకడు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, నేను మాత్రం సుట్లేడతానంటాడు. ఆడికేటి మధ్యలో నాకు తెలీదు. వీళ్ళందరూ ఒక్కొక్కడు పెళ్ళి ఎలా ఉంటుందో తెలుసా, ఎవడెవడో తన మధ్యలోకి ఆడికి ఏంటో నాకు తెలియదు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే వీడి బాధ అని మాకు తెలీదు. అయితే అందరినీ బతిమాలుకుని అసలు ఈగో అనేది లేకుండా బతిమాలుకుంటాం. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ మ్యారేజ్ని ప్రభు చిత్త ప్రకారం రిలేషన్ తీసుకెళ్ళడానికి మాత్రం ఎన్ని ఈగోస్ ఉంటాయో. అసలు అత్తయ్య గారి దగ్గర నేను తగ్గను అంటాడు, మామయ్య గారి దగ్గర తగ్గడు, భార్య దగ్గర తగ్గడు, భర్త దగ్గర ఎన్ని గొడవలు. నేను అనేది ఏంటంటే, నీవు దేవుని చిత్తాన్ని చెయ్యాలి అని సీరియస్గా తీసుకుంటేనే దేవుని చిత్తాన్ని ఆయన చిత్త ప్రకారం చేయగలుగుతావు. హల్లెలూయా. దాన్ని సీరియస్గా తీసుకోకుండా పేలవంగా వదిలేస్తే, పట్టించుకోనట్టు వదిలేస్తే, ఆలే పడతారులే అన్నట్టు వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా అది నీకు ఇబ్బందికే తీసుకెళ్తుంది. అప్పుడు దేవుని చిత్తంలో ఉన్న మజా, దేవుని చిత్తంలో ఉన్న సాటిస్ఫాక్షన్ అనుభవించలేవు. ఎవడికి ఏం చెప్తావు? పక్కోడికి ఏం చెప్తావు? ఇప్పుడిద్దరు తనుకునే భార్యాభర్తలు ఉన్నారు, ఎవడికో వచ్చి అన్న నాకు దేవుడు ఇలా మాట్లాడితే పలావం చేసుకోవాలంటే ఈడేమని చెప్పగలడా? చేసుకోరా హ్యాపీగా ఉంటాం చెప్పగలడా? అవునా అనగలరా? చేసుకోరా ప్రభు నీకు సాయం చేస్తారు, చాలా సంతోషంగా ఉంటుందిరా, హ్యాపీగా ఉంటావు, నీకు లైఫ్ అని చెప్పగలడాడు? ఎందుకు చెప్పలేడు? తన దేవుని చిత్తంలో ఆనందాన్ని ఆడు అనుభవించలేనప్పుడు పక్కోడిని కూడా ఎంకరేజ్ చేయలేడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మనం సంపూర్తి చేయాల్సింది ఉంది, అది దేవుని చిత్తము. హల్లెలూయా. ఆ దేవుని చిత్తాన్ని సంపూర్తి చేయాలంటే మొదట దాన్ని తెలుసుకో, అడుగు దేవుడిని, ప్రార్థన చేయి, కనిపెట్టాం, ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రభు నోరు లేనోడు కాదు, ప్రభు మనతో మాట్లాడతాడు. మనకు ఇంతకుముందు మతాల సెక్షన్ కాదు కదా, అక్కడ మనం చెవులు తయారు చేస్తూ ఉంటాయి, లేకపోతే ఉండవు. మీరు బీచ్ దగ్గర భారతదేశాలకు అయితే వెళ్తున్నాం కదా, బీచ్ దగ్గర కొంతమంది దేవుడు పడుకుని ఉంటారు పాపం, ఎలా వచ్చారో అక్కడ తెలియదు. చెవులు ఉండవు ఒకదానికి కొన్ను ఉండదు. మరి నా పక్కన ఉన్నవాడు వెళ్ళిపోతా, అయ్యో కన్ను లేదు అంటున్నాడు. కన్ను లేదు కదరా, కన్ను బొమ్మ లేదు, కన్ను ఎక్కడుంది? కన్ను ఎప్పుడు లేదు, కన్ను ఇంత ముందు మాత్రం ఉందండి, దానికి కన్ను బొమ్మ ఉండేది. ఆ తర్వాత ఏం పోయింది? కన్ను బొమ్మ పోయింది. ఆడు అంటాడు కదా కన్ను పోయింది అంటాడు. మన వాళ్ళు ఏమైనా చెవులు పోయిందంటే, అరే బొమ్మలు పోయినాయిరా, చెవులు లేవు దానికి, చెవి బొమ్మ పోయింది. కానీ మన దేవుడు వినువాడు, చూచువాడు, స్పందించువాడు. హల్లెలూయా. నీతో మాట్లాడతాడు, ఏమి డౌట్ లేదు, నీతో ఆయన మాట్లాడతాడు. ఒకరోజు లేట్ అవ్వచ్చు, కావాలని లేట్ చేయొచ్చు. నువ్వు ఆగుతావా ఆగవా?
నీ కంగారు ఉందా అసలు? ప్రభు చిత్తం కోసం ఎదురు చూస్తావా? ఎదురు చూడవా? నువ్వు సెక్షన్ ఒకటి ఉంటుంది అక్కడ. చాలా పెద్ద టెస్ట్ అది, చాలా పెద్ద టెస్ట్. సౌలుతో దేవుడు ఏమనంటే 7 రోజుల్లో సమూయేలు వచ్చి చేస్తాడు. సమూయేలు మాట్లాడాడు. 6 రోజులు చూశాడు, 6.5 రోజులు చూశాడు. ఏం చేయడం? ఇంకా ఇంకొక పూట చూడలేకపోయాడు, ఒక గంట చూడలేకపోయాడు. ఆఖరి సౌలు ఏమనుకోవడానికి లేదు. 10 నిమిషాలు చూడలేకపోయి, నువ్వు 10 నిమిషాలు చూస్తున్నావు, నేను 6.5 రోజులు పడ్డం బాధ అంటాడు. ప్రభు చిన్నదే, చిన్న పరీక్ష. అది పెద్దదే, కానీ ఆ పరీక్ష పేరు ఏంటంటే వెయిటింగ్. ఏంటి సౌలు కొన్న పరీక్ష? వెయిటింగ్. అది ఒక్కటి చేయలేకపోయినందుకు. మన లైఫ్లో మనకు అది వీక్నెస్ ఉండొచ్చు. నేను వెయిట్ చేయలేను, కానీ ప్రభు కోసం అయితే చేసి తీరాలి. కంగారు వచ్చేసి మనకి ఎంత కంగారు వచ్చినా నోరు మూసుకుని కూర్చుంటేనే ఆశీర్వాదం మనకు వస్తుంది. హల్లెలూయా. ఇక మళ్ళీ ఏం లేదు, ఇంకా కంగారు పడద్దు. దేవుడు నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడిన తర్వాత బద్దకించక దాన్ని చేయడానికి ఆలస్యం చేయక. అప్పుడు వెయిటింగ్ పెట్టద్దు. ప్రభు నీతో మాట్లాడే వరకు వెయిటింగ్లో ఉండు. ప్రభు నీతో మాట్లాడిన తర్వాత ఎప్పుడు వర్కింగ్లోనే ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెయిటింగ్ ఇంకా పోయినట్టే. దాన్ని ఎలా చేయాలి? ప్రభు చిత్తాన్ని మనం సంపూర్తి చేయాలి. రెండో విషయం, మనం దేన్ని సంపూర్తి చేయాలి? లూకాసు వార్త 7వ అధ్యాయం. నాకు ఈ మాట చాలా బాగా నచ్చిందండి. 7వ అధ్యాయం మొదటి వచనం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూము వెళ్ళాడంట. ఆయన ప్రసంగం ఎలా ఉందండి? ప్రసంగం ఎలా ఉంది? సంపూర్తిగా చెప్పేశాడంట. మొత్తం జనాలు కూర్చోబెట్టి అసలు జీవితం ఏంటో మొత్తం సంపూర్తిగా చెప్పేశాడట. ఆ కూర్చున్న వాళ్ళు సంపూర్తిగా వినేశారు. నేను అడుగుతున్నాను, అసలు కొత్త నిబంధనలో కనీసం 4 సువార్తల్లో ప్రభు ఏం చెప్పాడో సంపూర్తిగా ప్రసంగాలు ఈ ఇయర్లో ఒకసారన్నా మనం విన్నామా? ఒకసారైనా మనం నేనైతే ఏం క్వశ్చన్ వేసుకోవాలంటే, చదివినప్పుడు అసలు ఈ ఇయర్లో చేసిన ప్రసంగాల్లో నేను చెప్పగలిగిందంతా చెప్పాను, సంఘానికి ఇవ్వగలిగిందంతా ఇచ్చానా? ఒక్కసారి రివైజ్ చేసుకున్నా. 1-2 మెసేజ్లు నేను అనుకున్న స్థాయిలో చెప్పలేకపోయాను. 2 మెసేజ్లు అవి మీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి నాతో మాట్లాడిన ఎన్ని విషయాలు మాట్లాడాడు, అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందే శనివారం రాత్రి అంతా తెలుస్తున్నాను. దాన్ని నేను రిఫ్లెక్ట్ చేయలేనప్పుడు అది మీకు ఒకవేళ నచ్చినా, ఎంతవరకు నచ్చినా నాకు తెలుస్తుంది. అరే ఇంకా బాగా చెప్పొచ్చు, సరిగ్గా చెప్పలేకపోయాను, మెసేజ్ ఇంకా బాగా చెప్పొచ్చు అనిపిస్తుంది. అలాగే 1-2 మెసేజ్లు విషయంలో నేను ఫీల్ అయ్యాను. నేను చెప్పాలనుకున్నది సంపూర్తిగా చెప్పలేకపోయాను ప్రభా. 2024లో నువ్వు ఏం చెప్పినా సరే దాన్ని నేను సంపూర్తిగా చెప్తాను. దేవునికి స్తోత్రం. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా దాంట్లో ఇంకా చదివి ఎంత దూరం వెళ్ళాలి. ఎందుకంటే నాకు దేవుడు ఏదైనా సబ్జెక్ట్ ఇస్తే మాత్రం దాన్ని సంపూర్తిగా చెప్పడానికి ఎన్ని కోణాల్లో, ఎక్కడ సైంటిఫికల్గా దీంట్లో ఏముంది, తర్వాత సోషాలజీ సాంఘిక పరంగా ఏముంది, చారిత్రక పరంగా ఏముంది, దానికోసం చదివి ట్రై చేసి ఆ సబ్జెక్ట్ని ఎంతవరకు చెప్పాలి నేను నాకున్న సామర్థ్యంలో, నాకున్న చదువు, నాకున్న అవకాశం నడిపింపులో నేను చేస్తాను. దాన్ని ఇంకా చాలామంది చాలా బాగా చెప్పొచ్చేమో, అది నాకు తెలియదు. నా కెపాసిటీ మీ వరకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అలా చెప్పలేదు వాటి విషయంలో ఫీల్ అవుతున్నారు, ఇంకా బాగా చెప్పొచ్చు. మళ్ళీ ఆ సబ్జెక్ట్ని చర్చలో తేలేము, చెప్పేసిన సబ్జెక్ట్ చెప్పలేము, అనవసరంగా దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినా బాధ ఉంటుంది. నేను నా ప్రభా 2024లో ఒక్క ప్రసంగం విషయంలో కూడా అలా అనుకోకుండా ఉండడానికి నాకు సహాయం చేయి. హల్లెలూయా. ఏదైనా నువ్వు ఇస్తే దాన్ని నేను సంపూర్తిగా చెప్పాలి. మనవాళ్ళు సంపూర్తిగా వినగలుగుతున్నారా? మీరు ఎప్పుడైనా ప్రసంగాలకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే మన చర్చిలో స్పీకర్లు ఎక్కువ కదా, ఇటువైపు నుంచి చూస్తే మొన్న దేనరాజు కూడా పేరు నమోదు చేసుకున్నాడు. దాంట్లో కార్డు ఇచ్చేస్తాం త్వరలో. అభిరానండి కార్డు ఇచ్చామంటే అప్పుడు కూడా అలా వాడేసుకోవచ్చు. ఎంతమంది స్పీకర్లు ఉన్నారు ఇక్కడ? జార్జి ఉన్నాడు, దేనరాజు, మహంత్. తర్వాత ఈ సంవత్సరం మనం ఎలాగా నిస్సి వచ్చేస్తాడు 2024లో. ఇంకా రాకపోతే ఇంకా వేస్ట్ పర్సన్. ఇంకా తర్వాత ఆమె వచ్చేయాలని ఆమె వేస్ట్ అయిపోవాలి, ఆమె ఉన్నాడు. తర్వాత ప్రశాంత్ ఇయర్ ప్రీజింగ్ స్టార్ట్ చేశాడు, అక్షయ్ ఉన్నాడు, విజయ ఉంది. ఇంకా ఆడవాళ్ళు ఇంకా వేస్ట్ అని ఆడవాళ్ళు అలా అంటే రోషం వద్దేమోనే.
తర్వాత మన సాయి కిరణ్ సేవకొచ్చి తను ప్రీతిలో ఉన్నాడు. ఇలాగే పిల్లలు చాలామంది ప్రీతి చేస్తారు. ఇంతమంది ఉన్నాం కదా, మీరు ఏం పెట్టుకోవాలి తెలుసా? మీరు ఒక చోటకి వెళ్తే దేవుడు నీకు చెప్పన్న దాన్ని క్లియర్గా పూర్తిగా చెప్పడానికి ప్రయత్నించు. హల్లెలూయా. టైం పెట్టి దాని మీద టైం పెట్టి, ఏమంటే 20 నిమిషాలు ఇచ్చారు ఇట్లా లాగేసుకున్నాం కానీ వాళ్ళ దగ్గర గంట వాళ్ళకి ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు మంచిగా వాడినా చెడ్డగా వాడినా నీకు అవసరం లేదు. నీకు ఇచ్చిన టైంలో ఒక 5 నిమిషాలు అటు ఇట్లో నువ్వు దాన్ని పూర్తి చేయగలిగేలా. ఒకసారి పెద్ద యూత్ మీటింగ్ పెట్టారు అంబాజీపేటలో. కొంతమంది కుర్రోళ్ళు కలిసి, అంటే ఫస్ట్ మీటింగ్ అనమాట. వాళ్ళు సువార్తలే చేసేవారు. ఫస్ట్ మీటింగ్ చాలా పెద్దది పెట్టారు. నేను ట్రాక్స్ పక్కనకి వెళ్ళి నాకు తెలిసాను బాగా. 700 మందిని గ్యాదర్ చేశారంటే ఊళ్ళో మొత్తం అందరినీ. తర్వాత ఒక పెద్ద స్పీకర్ని తీసుకొచ్చారు. ఆయన పేరు గుడివాడ వైపు సంథింగ్ లావుగా హైట్గా మాతో స్టార్ట్ అవుద్ది. అదే పంతుల్లాగా మాట్లాడతారు, అంగాచార్యులు గారు. బతికించేవారు బాబు. ఆయన తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు కుర్రోళ్ళు సరిగా చేసుకోవడం తెలియదు. పెద్ద జనం అందరూ ఎక్కువ మంది వచ్చేసారు. వస్తే ఊళ్ళో ప్రెసిడెంట్ని, తర్వాత ఎంఆర్ఓ వీళ్ళందరూ వస్తే వాళ్ళని అందరినీ పిలిచారు. వాళ్ళకి 5 నిమిషాలు, వీళ్ళకి 5 నిమిషాలు అంత ఇచ్చారు. ఈయనకి ప్రసంగం ఇచ్చి గంట సేపు ఇచ్చారు ప్రసంగం చేయడానికి. ఆయన గంటలో ఫస్ట్ 15 నిమిషాలని ఆయనకి లేటుగా ఇచ్చినందుకు, టైం ఎంత ఇవ్వలేనందుకు, ఎలాగైతే సబ్జెక్ట్ అంతా ఎలా చెప్తాం, మమ్మల్ని ఎందుకు ఇలాంటి చోటకి వెళ్ళాం అని చెప్పడానికి 15 నిమిషాలు వాడేసి 45 నిమిషాలు ప్రసంగం ఆయన ప్రారంభించి చెప్పి 7 పాయింట్లు చెప్తాను. దేవుడు నాకు ఇంకా గుర్తుంది. యేసుక్రీస్తు పుట్టుకలో 7 అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆ 7 అద్భుతమైన విషయాలు నేను చెప్తానని 2, 3 అనుకుంటా చెప్పి మిగతా ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తాం అన్నట్టు. ప్రసంగాన్ని ఏం చేశారు మధ్యలో కూడా 2, 3 పాయింట్లు అంటే ఒక 40% చెప్పేసి, దాంట్లో నువ్వు చెప్పిన కథలు కట్ చేసి, జోకులు కట్ చేసి, సోది కట్ చేస్తే 7 పాయింట్లు చెప్పలేమా? గంటలో చెప్పచ్చు. అవి విన్నవాళ్ళు అందరూ అందరూ వచ్చారు కాబట్టి కూర్చుని వాళ్ళు ఏమనుకుంటారు, పాస్టర్ అట్ అయిపోయాడు. అన్నిళ్ళు అండి వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది? వాళ్ళు ఏమనుకుంటారు, పాస్టర్లు అంటే చాలా మంచోళ్ళు, చీ అన్నా తూ అన్నా ఏమనకుండా పోతారని ఎక్స్పెక్టేషన్లో వాళ్ళు ఉంటారు. అది ఎక్స్పెక్టేషన్ తిరగేసిపోయాడు. వీళ్ళందరూ ఈ కుర్రోళ్ళు భోజనాలప్పుడు అవి ఒక్కడి మొక్కలో రక్త చుక్కలు కుర్రోళ్ళు ఎన్నో రోజుల నుంచి తిరిగి కష్టపడి పాంప్లెట్లు పంచి పోస్టర్లు అంటించి అంతా ఎందుకు జనాలు అందరినీ ఎందుకు గ్యాదర్ చేసి కూర్చోబెట్టారు? ఆ గంట వాక్యం వినిపించాలని. అక్కడ తేడా తింటా అన్నా నిజంగా ఏం జరిగింది తెలుసా? వచ్చే అవసరం మీటింగ్ పెట్టలేదు వాళ్ళు. ఇంకేంటి ఎవరి కాళ్ళకి ఇంకా వచ్చేసి అరే నువ్వే ఎలా ఇది పెడదాం అన్నా, అందుకని ఎలా అయిపోయిందని ఒకడో నీ వల్ల చూడండి ఏమైపోయింది. అంటే మన ఉద్దేశం, మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు దాన్ని మనం చెప్పకపోతే, దాన్ని ల్యాక్ చేసినా దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చావు, టైం అంతా వేస్ట్ అయిపోయింది నాలుగు అనుకుంటారు మనం వెళ్ళిన చోట. అలాగని టైం ఇవ్వలేదని నువ్వు ఫీల్ అయిపోయి మధ్య రోజు వచ్చేసరికి దాన్ని అప్పుడు ఫీల్ అయిపోతాం. మన పని ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన దాన్ని, మనకు చెప్పిన దాన్ని మనం చెప్పేసి వచ్చేయడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే. వాళ్ళు ఎప్పుడు ఇస్తే ఉన్నాయి. మొన్న వెళ్ళి క్రిస్మస్లో రాత్రి 10 గంటలకు ఇచ్చారు వాక్యం. 10 గంటలకు క్రిస్మస్లో అయిపోయినాయి. ఈ సంవత్సరాన్ని కూడా 10-10:30 అయిపోయేవి. 10 గంటలకు ఇచ్చి గంట చెప్పమన్నారు. అని నేను ఎప్పుడు వదలాలి? 6 గంటల నుంచి పాపం వాళ్ళంతా గెంతి దొల్లి అలిసిపోయి మరి ఏం చెప్తాం? మన డ్యూటీ మనం చేసుకుని వచ్చేసాం. ఇంకా అవన్నీ పెట్టుకోకూడదు. నీవు ఎక్కడైనా ప్రసంగించడానికి వెళ్తే, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడికైనా కావచ్చు, నువ్వు దాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని ఒక 5 నిమిషాలు అటు ఇటులో నువ్వు చెప్పాలనుకున్న దాన్ని, నీకు దేవుడిచ్చిన సబ్జెక్ట్ని కూలంకుషంగా చదివి దాని గురించి పరిశీలన చేసుకుని దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ప్రార్థనాపూర్వకంగా తెలుసుకుని దాన్ని నువ్వు సంఘానికి చెప్పాలి. హల్లెలూయా. అది మనందరి పని. మనకివ్వబడిన ప్రసంగాన్ని సంపూర్తిగా చెప్పాలి. వినేవాళ్ళు కూడా ప్రతిదాన్ని జాగ్రత్తగా వినాలి. ఎవరైనా ఒక వారం మిస్ అయ్యాం ఏదో కారణం వల్ల, దాన్ని ఆన్లైన్లో వినేయాలి, లేదా రికార్డింగ్ పెడతారు వినేయాలి. నువ్వు ఆలోచించు, ఈ సంవత్సరం ఒక 52 ఆదివారాలు వచ్చి ఉంటాయి. మేబీ 52 ప్రసంగాలు వినేసిన వాళ్ళు ఎంతమంది ఉంటాం? కొంతమంది ఉంటాం. మిగతా వాళ్ళు ఏదో వారం
ఎగిరిపోయినా దాన్ని ఆన్లైన్లో దొరికినా దాన్ని మనం పట్టించుకో. ఏమో దాంట్లోంచి దేవుడు నీతో ఏదో మాట్లాడుకోవాలని అనుకుని ఉండొచ్చు. దాన్ని అపవాది నువ్వు వినకుండా ఏదో సైడ్కి నిన్ను తోసి ఆ తోసేసినా సరే దేవుడు ఈ ఆన్లైన్ ద్వారా మళ్ళీ నీకు చెప్పడానికి ట్రై చేసి ఉండొచ్చు. నీ నిర్లక్ష్యం, నీ బద్ధకం, నీ యొక్క అనాసక్తి దేవుడు నీతో స్పెషల్గా మాట్లాడాలనుకున్న మాటని నీ చెవిలో పడనివ్వకుండా చేసి ఉండొచ్చు. చెప్తారు అలా కొంతమంది. ఇలాగా ఒక 4 వారాలు వెళ్ళలేదన్నా సడన్గా విన్నాను, నేను చాలా దేవుడు అది నేను అప్పుడు విని ఉంటే నా జీవితంలో వచ్చిన పెద్ద సమస్య రాకుండా పోయేది. ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ప్రసంగం ఊరికే కాలక్షేపం కోసం చేస్తాడా? చేయడు. ఇప్పుడు బయట ఇవి ఉంటాయి, ప్రవచనాలు చెప్తారని అంటారు కదా వీళ్ళు స్వామీజీలు, వీళ్ళందరూ. నువ్వు గేల ఎప్పుడైనా విను, ఎప్పుడైనా అలా అసలు ఏంటి సంగతి అని. దాంట్లోంచి నీకు పనిచేసేది ఏదో ఉండదు. మనం విని జాగ్రత్తగా ఇలాగట, అలా చేసిందట, ఓహో అలా జరిగిందట, అలా ఎగిరిపోయినట్టు, ఇలా ఎత్తుపోయినట్ట అయ్యే ఉంటుంది. అది ఏంటంటే కాలక్షేపం అంటారు. కాలక్షేపం కోసం దేవుడు చిన్న ప్రసంగం కూడా చేయడు. హల్లెలూయా. నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన, నీకు ఏదో విషయాన్ని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. తను ఏదో హెచ్చరిక అర్జెంటుగా నీకు ఆ ఇన్ఫర్మేషన్ అందజేయాలనుకుంటున్నాడు. కాబట్టే ప్రసంగం చేస్తాడు. ఊరికినే మాత్రం ఎప్పుడు చేయడు. నిన్ను ఏదో ఆదరించాలనుకుంటున్నాడు, బలపరచాలనుకుంటున్నాడు, లేదా సరైన దారిలో ఎక్కడో నిన్ను పెట్టాలని అనుకుంటున్నాడు. ఏదో ఒక మాట, ఆ మాట ద్వారా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. కానీ దాన్ని నువ్వు కోల్పోయిన సందర్భాలు చాలా ఉండొచ్చు. అయితే 2023 లాగా 24 ఉండకూడదు. దేవుడు మాట్లాడిన ప్రతిదీ నీ వద్దకు చేరాలి. హల్లెలూయా. ప్లాన్ చేసుకోవాలి. దేవుని మాటలు సంపూర్తిగా విను. చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు సంపూర్తిగా చెప్పు. దేవుని మాటల్లో ఎప్పుడూ కూడా దేవుని వాక్యానికి సంబంధించిన దాంట్లో నువ్వు కొదవ పెట్టుకో. కొత్త నిబంధన తీసుకున్నప్పుడు చాలాసార్లు ప్రారంభిస్తాం. సువార్తలు ప్రారంభిస్తాడు, సువార్త అవుతుంది, 2వ సువార్తకి వెళ్ళేసరికి పత్రికలు స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. పత్రికలు మొదలుపెట్టి 2-3 పత్రికలు దగ్గరికి వెనకాల నుంచి చదువుకుని వద్దాం అనుకుంటాడు. వెనకాల ప్రకటన నుంచి మొదలు పెట్టగానే ప్రకటనలో ఉండిపోతాడు, ఇక్కడికి రాడు బయటికి. చాలాసార్లు కొత్త నిబంధన కొడతాడు ఒక మూల నుంచి. మనం దేవుని వాక్యాన్ని సంపూర్తిగా చదువుదాం. హల్లెలూయా. సంపూర్తిగా చదువుదాం, బాగా గుర్తుపెట్టుకునే విధంగా చదువుతాం. చదివినప్పుడు దానిలో ఉన్న అద్భుతమైన సంగతులు ప్రభు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం కూడా సంపూర్తి చేయుదుముగాక. నెంబర్ 3, అపోస్తలుల కార్యాలు 20:24 నేను చదువుతాను చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైందిగా ఎంచుకొనుటలేదు. హల్లెలూయా. ఏ మాట! సువార్త చేయడం విషయంలో, పరిచర్య చేయడం విషయంలో తన ప్రాణాన్ని అది పూర్తి చేయడానికి, మళ్ళీ చేయడానికి అది ఏమన్నాడు? సంపూర్తి చేయుటకు నా ప్రాణాన్ని నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. అంటే అర్థం ఏంటంటే ఇది ఎప్పుడు పోతారో. ఇష్టం లేని దేవుని గురించి ఏమనుకుంటామంటే, ఇష్టం లేని వాళ్ళు మన ఇంట్లో ఉన్నారు, బుర్ర తినేస్తున్నాడు, ఏమనుకుంటాం? ఎప్పుడు పోతాడరా, ఎప్పుడు పోద్ది ఇవిడే, ఏంటి 2 రోజులు ఉంటానంతా, 5 రోజులు ఉంది అప్పుడే అనుకుంటాం. పౌలు ఏమన్నాడు తెలుసా? ప్రభు చిత్తాన్ని సంపూర్తిగా చేయటానికి తన ప్రాణాన్ని తనకి ఎంత మాత్రం ప్రియమైందిగా ఎంచట్లేదు. ఇది పోయినా పర్లే, ఎప్పుడు కావాలితే అప్పుడు ఈ ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టైనా దేవుడు అనుకున్న దాన్ని పూర్తి చేయాలి. హల్లెలూయా. పరిచర్య కోసం మాట్లాడుతున్నాడు. మనలో చాలామంది పరిచర్య చేసేవాళ్ళు. మన చర్చికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఎంత గొప్పవాళ్ళమో వ్యక్తిగతంగా ఏటో అంత వీక్గా ఉంటాం. ఎంతమంది పరిచర్య చేస్తారండి, ఇంతమంది ఇమేజ్ చేస్తారు, వీడియోలు చేస్తారు, షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్లు, పాటలు రాయడాలు, పాటలు ఎడిటింగ్లు చేయడాలు, ఎన్నో ప్లాన్లు ఉంటాయి. వాటిలో ఎన్ని మనం అనుకున్నవి దేవుడు ప్రేరేపించి పూర్తి చేశాం. 100% ఫెయిల్యూర్ మనకి ఉంటుంది, అందులో డౌట్ లేదు. నాకు ఉంది. నేను చేయాలనుకున్నవి కొన్ని, నేను షెడ్యూల్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోవడం, కొన్ని
చాలా తక్కువ నేను చేయలేకపోయాను. ప్రతి సంవత్సరం కంటే ప్రతి సంవత్సరం కొంచెం ఎక్కువ చేయలేకపోయేవాడిని, ఎక్కువ వాటిని పూర్తి చేయలేకపోయేవాడిని. కానీ ఈ సంవత్సరం చాలా తక్కువ, 1-2 దేవుడు నాకు ఇచ్చిన షెడ్యూల్లో 2023 క్యాలెండర్లో కంప్లీట్ చేయాల్సిన వర్క్స్లో ఇది 1-2 నేను మిస్ అయిన పరిస్థితి ఉన్నాయి. కానీ చాలా చేశాను. దేవుడు క్యాలెండర్లో ఇవ్వనే కూడా చాలా చేయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మన వాళ్ళందరినీ అడుగుతున్నది ఏంటంటే, మీకు అప్పగించిన పరిచర్ని ఎంతవరకు మీరు చేశారు? ఎంతవరకు చేశారు? దానికోసం నిద్రను త్యాగం చేయగలిగారా? డబ్బుల్ని ఖర్చు పెట్టగలిగారా? బలాన్ని ఖర్చు పెట్టగలిగారా? ఎదుటోళ్ళతో నేను ఇప్పుడు ఇలా వెళ్ళానంటే వాళ్ళు నన్ను తిడతారు అని, తిట్టినా పర్లేదు అని ఎవరైనా ఆలోచించగలిగామా? అమ్మా, పేరు పోకూడదండి, తిట్లు మేము పడం, మాటలు పడం. పౌలు ఏం వదిలేసుకుంటానన్నాడు? గట్టి చెప్పండి. నువ్వు చిన్న మాట పడవు. పౌలుకి ఏంటంటే ప్రాణం పోయిన పర్లే. అందుకనే అతను ఆ పని చేయగలిగాడు. అందుకే ఆ పనిని అతను పూర్తి చేయగలిగాడు, మించి చేయగలిగాడు. అయిపోయింది అనుకున్న తర్వాత కూడా ఆ పని చేయగలిగాడు. దానికి కారణం ఏంటంటే తన ప్రాణాన్ని ఎంత మాత్రము ప్రియముగా ఎంచుకోలేదు. మనం అనుకుంటాం ప్రాణంతో పని ఏంటి, ప్రాణం ఎందుకు ఇచ్చేయాలనుకుంటాం. విషయం చెప్పనా, దేవుడి పనులు, చాలా రకాల పనులు చెయ్యాలని అడుగు పెట్టేటప్పుడు ఆడి మనసులో ప్రాణం మీద ఇష్టం ఉందనుకో, అది చిన్న పని అన్న అడుగు పెట్టలేడు. ఇప్పుడు ఒక ఏరియాలో సువార్త చేయాలి, చాలా సింపుల్ థింగ్. అక్కడ ఎవడొకడు వచ్చి ఒప్పుకుని ఏమన్నా అంటాడరా, చిన్న గొడవలు అవుతాయి. దేవుడు మాట్లాడి నేను వెళ్ళమని అనుకుందాం, కానీ ఎందుకు ఆగిపోతారో తెలుసా? ఎవడన్నా ఏమైనా చేస్తాడేమో, ఎవడన్నా తిడతాడేమో, ఎవడన్నా కొడతాడేమో. సింపుల్గా నీ ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకోవడం వలన ఎంతో దేవుని పని ఆగిపోద్ది, ఎంతో పని అయిపోద్ది. మొన్న ఇక్కడ సావిత్రి నగర్ గాడిమోగ దగ్గర భయంకరమైన మనుషులండి. అందులో సువార్తకి వెళ్ళడానికి ఒక సోదరుని పంపితే అతను తన సాక్షి చెప్పినప్పుడు ఎంతోమంది పాస్టర్లు వెళ్ళారట, తరిమేశారట, కొట్టేశారట, ఎక్కడ చిన్న పాకిస్తే పడగొడేశారట. అలాంటి చోటికి దేవుడు సేవ చేయడానికి వెళ్ళమంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేనివాడు, ఎవ్వరో తెలియని వాళ్ళు దేవుడు మాట్లాడిన మాటను బట్టి వెళ్ళి అక్కడ ఎన్నో సంవత్సరాలు పోరాడి మొత్తానికి చర్చి కట్టుకున్నట్టు. దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రాణాన్ని ప్రియముగా ఎంచలేదు, ఇష్టమైందిగా ఎంచలేదు. ఇప్పుడు ఎండలో కాసేపు తిరిగి, ఇప్పుడు ఆ ఉదాహరణ ఈ చలికాలంలో ఎక్కడ కానీ 2 నెలలు పోయిన తర్వాత అనుకోండి, ఎండలో తిరిగి కరెక్ట్గా 1 గంటకు విపరీతమైన ఎండ, సడన్గా ఒకరు కనబడ్డారు తెలిసిన వాళ్ళు, రారని చెప్పి మంచి ఏసీ రూమ్లో పడు చక్కని కూలింగ్ వాటర్ చెరుకు తాగినట్లే ప్రాణం ఎంత శాంతిగా ఉందిరా బాబు, ప్రాణం ఎంత హాయిగా ఉందిరా బాబు, ప్రాణం ఎంత సుఖంగా ఉందిరా బాబు అనుకుంటాం. ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నాడు, సుఖం ఇస్తాడా? దానికి సుఖం ఇచ్చుంటాడు. ఎన్ని బాధలు పెట్టుంటాడు రా బాబు పౌలు తన ప్రాణాన్ని. అదే అనుకుంటుంది, ఎప్పుడు పోతారు బాబు ఇల్లు ఉండలేకపోతారు పౌలు అనుకోవడం. అదే అనుకుంటుంది. ఎందుకంటే తిండి ఎట్టడు, నిద్ర ఉండదు, రెస్ట్ ఉండదు, ఏమి ఉండదు. ఎక్కడ పెడతాడు ఇలా వాళ్ళ దాంట్లోకి ఎవరు వచ్చారంటే వెళ్ళి ప్రసంగం చేస్తే ఏమనుకుంటుంది, ప్రాణం ఎప్పుడు పోతారో బాబు అని అదే అనుకుంటుంది లోపల. అలాంటి వాళ్ళే సాధించగలరు. స్తోత్రం చెప్తాం. నిజంగా అలాంటి వాళ్ళే దేవుడి పనిని సంపూర్తి చేయగలరు. ఇది మీ మనసులో పెట్టుకోండి. మనం దేన్ని ప్రియమని ఎంచకపోతే దేవుడి పనిని మనం సంపూర్తి చేయగలుగుతాం. హల్లెలూయా. ఆ టైంకి పడుకోవాలనిపించినా అది ప్రియమని ఎంచకనప్పుడు, ఆకలి తినేద్దాం అనుకున్న ప్రియమని ఎంచుకోండి. ఆ చేతిలో ఉన్న పనిని పూర్తి చేయాలనుకుని స్ట్రాంగ్గా అనుకుంటాం చూసారా, అప్పుడు మాత్రమే మనం ప్రభు ఇష్టాలను సంపూర్ణంగా నెరవేర్చగలం. హల్లెలూయా. మనం దేవుని పనిని 2024లో ఫెయిల్యూర్ లేకుండా ప్రతిదాన్ని పూర్ణమైన బలంతో చేయుదుముగాక. హల్లెలూయా. మరొక విషయం చూద్దామండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుతాను చూడండి. ఒకని భారాలు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకసారి 5వ వచనం కూడా చదివేస్తానే, అందులోకి వెళ్ళే ముందు ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి కదా. 2వ వచనం ఏముంది? ఒకని భారం ఒకడు. 5వ వచనం ఏముంది? ఎవడు బరువాడు మూసుకోవాలి కదా. ఏంటి రెండింటికి ఒకే అధ్యాయంలో ఎందుకు రాశారంటే,
మనిషి తాను చేయగలిగిన పనులు ఉంటాయి. కొంతమంది హెల్పర్స్ ఉన్నారని, సపోర్ట్గా సహవాసం ఉంది, మంచి మంచి క్రైస్తవులు సోదరులు నాకు హెల్ప్గా ఉన్నారని నేను చేయగలిగే పనులు కూడా పక్కోడి మీద వృద్ధి చేయించుకునే వాళ్ళు ఉంటారు. వీడి కదలలేగా, ఇలా లేచి వాటర్ ఇచ్చుకుంటే వాటర్ అందుకోవా, వీడు మాత్రమే చేయగలిగి ఉంటే వాష్రూమ్కి వెళ్ళడం, తినడం ఇలాంటివి ఇవే చేస్తాడు. వీడు మిగతా ఎందుకు చేస్తాడు? ఏమన్నాడు తెలుసా? ఎవడ భారాన్నాడు మోసుకోవాలి. పైన ఏమన్నాడు తెలుసా? ఒకరిని భారాలు ఒకరు, అదేంటి ఒకడు పాపలో పడ్డాడు, ఆడు రాగలడా బయటికి, అప్పుడు సపోర్ట్ కావాలి. ఒకడు ఒక డిప్రెషన్లో ఉన్నాడు, అప్పుడు ఒక సపోర్ట్ కావాలి. ఒకడు తనను మించిన పరిచయం చేస్తాడు, అప్పుడు సపోర్ట్ కావాలి. తను ఒక్కడే చేయలేని పని ఏదో ఉంది, అప్పుడు సపోర్ట్ కావాలి. అలాంటప్పుడు చూడగానే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలట. కానీ నువ్వే చేసుకునే పనులు ఉన్నాయే, ఆ అస్తమానం పురమాయించి నువ్వు బద్ధకస్తుడైపోయి పక్కోడి మీద ఉద్దేశం ఉన్నారు కదా జనాలు, మన దగ్గర ఉన్నారు కదా, మనం వాడేసుకుందాం. పాస్టర్లు చాలామంది, లీడర్స్ చాలామంది, యూత్ లీడర్స్ వాళ్ళు పని ఏంటంటే వాళ్ళు చేయగలిగే పనులు, వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళ సొంత పనులు కూడా వాళ్ళు చేయొచ్చు, అక్కడికి వెళ్ళి చేయొచ్చు కూడా పక్కోళ్ళ మీద. ఇంకా అత్తమాన వాళ్ళు వాడుకోవడం, ఇంక అదే పనిక వాళ్ళని వాడుకోవడం. ఇప్పుడు ఒక అతను పని చేస్తాడు, పాస్టర్ గారు పని చేస్తాడు, సడన్గా అతను సొంత పనే చేయాల్సి వచ్చింది. ఈయన ఇది వదిలే వెళ్తే దేవుని పని అయిపోద్ది కాబట్టి ఆ టైంలో హెల్ప్ చేసేవాడు అనుకోవచ్చు. ఈయన ఖాళీగా ఉన్నాడు, ఆ టైంకి ఇతను ఖాళీగా ఉన్నాడు అనుకుందాం, అప్పుడు కూడా మనం ఎందుకు పక్కన వాడుకోవాలి? ఎవరి బరువుని అంటే పచ్చిగా చెప్పాడు కానీ మనం చక్కగా తర్జుమా చేశారంటే, ఎవడు బరువునాడు మోసుకోవాలరా బాబు, పక్కోడు మోయడు. కానీ నీవు చేయలేనిది, నీ ఒక్కడవే చేయలేనిది ఉంటే మాత్రం ఖచ్చితంగా నీ తోటి సోదరుడికి సహాయం చేయమని చెప్పి పక్కన మాట్లాడాడు. ఇలాగు క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి. క్రీస్తు నియమమా? క్రీస్తు నియమం కాదు, కొత్త నిబంధన నియమం అంటే వాక్యాన్ని అంటే ఇదన్నారు. క్రీస్తు నియమాన్ని, లా ఆఫ్ క్రైస్ట్ అంటాడు. యేసు ప్రభువే స్పెషల్గా ఒక నియమంలో ఉన్నాడట, ఆ నియమాన్ని మనం సంపూర్తి చేయాలట. హల్లెలూయా. యేసు ప్రభువే స్పెషల్గా ఒక లాలో ఉన్నాడట, ఒక నియమంలో ఉన్నాడట, ఒక చట్టంలో ఉన్నాడట. ఆ చట్టాన్ని మనం సంపూర్తి చేయాలి, మన వాక్యం నెరవేర్చాలి. నేను దాని గురించి మాట్లాడలేదు, కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే క్రీస్తు నియమం ఒకటి ఉంది, ఆ నియమాన్ని మనం సంపూర్తి చేయాలి. క్రీస్తు నియమం ఏంటనుకుంటున్నారు? మనం అంతా చూస్తే ఆయన ఏ చట్టంలో ఉన్నాడంటే, తన పర్సనల్గా ఆయన ఏ చట్టంలో ఉన్నాడంటే ప్రేమించడం, క్షమించడం. స్తోత్రం చేద్దాం గట్టిగా. నువ్వు చూడు, మొత్తం ప్రేమించడం, క్షమించడమే. ప్రేమించడం నుంచి మొదలు పెడతాడు, క్షమించడం దగ్గర ముగిస్తాడు. ప్రేమించడం దగ్గర మొదలుపెట్టాడు, ప్రేమిస్తూ వెళ్తున్నాడు. ఎంతమంది అపోజిట్గా వచ్చినా క్షమించుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సహాయం ఎలా ఎందుకు చేశాడు? ప్రేమ వల్ల. వాళ్ళకు కాపర్లేని గొర్రెలాగా ఉన్నారని వాళ్ళ మీద జాలి పడి, ఎందుకు వచ్చింది జాలి? ప్రేమనందుకు. వాళ్ళకి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎందుకు చేశాడు? వాళ్ళు ఏదో రోగాలతో పీడించబడుతున్నారు, దెయ్యాలతో పీడించబడుతున్నారు, అందుకనే వాళ్ళ దెయ్యాల నుంచి, రోగాల నుంచి విడుదల చేయడానికి తను పనిచేశాడు. ప్రేమ, క్షమించడం. ఎంత తీవ్రమైన క్షమించడం అంటే 3.5 సంవత్సరాలు 12 మంది విచిత్రమైన మైండ్ సెట్ కలిగిన వాళ్ళు రాత్రి పగలో ప్రభువుని నానా రకాలుగా శోధించి, ఇబ్బంది పెట్టి, ప్రశ్నించి, వ్యతిరేకించి, ఆయన చెప్పిన పనులు ఒకలా చెప్తే ఒకలా చేసి ఎన్ని బాధ పెట్టారండి శిష్యులు ఎవడలా మెయింటైన్ చేయలేడేమో. అలాంటి మనుషుల్ని పక్కనే పెట్టుకుని 12 మందిని 3 ఏళ్ళు నాన్ స్టాప్గా ఇంపాసిబుల్ అయ్యా. ఎంత క్షమించాడంటే అప్పగించిన కూడా స్నేహితుడా, చిలికాడా, ఇలాగ నన్ను అప్పగించడానికి ప్లాన్ చేసుకున్నావా? ఆయన 3.5 సంవత్సరాలు ఆయన చేసినదంతా, ఆయన చూపిన నియమం అంతా అంటే క్షమించడం, ప్రేమించడం, క్షమించడం. మనం ఎంతవరకు ఈ సంవత్సరం క్రీస్తు నియమాన్ని చేసి ఉంటాం? మనం క్షమించలేని వాళ్ళు ఎవరన్నా ఉండిపోయారేమో ఇయర్లో. నువ్వు 2024కి వాళ్ళని తేకవు, శత్రువులుగా తేకవు. క్షమించేసి మామూలుగా మనతో ఉన్న సంబంధమైన మనుషులుగా వాళ్ళని మనం లాక్కొద్దుముగా కామెంట్ చెప్దాం. హల్లెలూయా. నువ్వు క్షమించలేకుండా ఇయర్ని కంప్లీట్ చేయొద్దు.
నువ్వు క్షమించకుండా కంప్లీట్ చేయొద్దు. ప్రేమ లేని విధంగా చాలాసార్లు బిహేవ్ చేసి ఉంటాం. మన తోటోళ్ళు ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నీ కర్మ వేయడాన్ని వదిలేసిన సందర్భాలు ఉండొచ్చు. మన ఎదురుగా ఎవరో తిండిలేకో బట్టలేకో ఇబ్బంది పడుతున్నాడు, మనకున్న బిజీని బట్టో, పిసినారితనాన్ని బట్టో, బాధ్యత లేని తనాన్ని బట్టో పట్టించుకోకుండా వదిలేసిన సందర్భాలు ఉండొచ్చు. వాటిని మనం ఏమీ చేయలేము. రిపీట్ చేయకుండా మాత్రం చేసుకోగలం. హల్లెలూయా. అయితే మనం ఈ సంవత్సరం చివరిలో మాత్రం ఈ బీదల భోజనాలు అలా ఇలా కొన్ని మంచి పనులు అయితే చేశాం. కానీ వీరంతా గతకాలంలో వదిలేసిన పరిస్థితి. అందుకనే మనకు రాబోయే సంవత్సరం క్రీస్తు నియమాన్ని సంపూర్ణంగా నెరవేర్చుదాం. హల్లెలూయా. క్షమిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. నవ్వుతూ పలకరిస్తే ఏమవుతుందండి? ఏమవుతుందని ఫైన్ వేస్తున్నారు ఎవరైనా? ఎందుకు మొఖాలు మార్చుకుంటారు? ఎందుకంటే ఒకడు అది నవ్వు రాదు, అడిగి అసలు నవ్వు రాదు. ఒకడు వద్దురా బాబు అంటే నవ్వుతాడు. మన దాంట్లో ఉన్నాడు కదా బ్యాచ్, వాడు చంపేస్తాడు నవ్వుతో. నాకు తెలీదు నవ్వు ఎందుకు అంత సీరియస్గా పెట్టుకోవాలి. మన మొక్కలు ఎవరన్నా కనబడినప్పుడు నవ్వచ్చు కదా, వాళ్ళు చూసి హ్యాపీగా ఉండొచ్చు కదా. వాళ్ళు ఉన్నా మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. చక్కగా నవ్వుతూ చిన్న పలకరం చేసి ఏమైపోతాయి. కానీ ఆ ప్రశాంతమైన నవ్వు రావాలంటే ఇక్కడ వాళ్ళ మీద బ్లాక్ స్పాట్ ఉండకూడదు. వాళ్ళ మీద మనకి ఏమైనా ఉంటే అక్కడి నుంచి పెర్ఫార్మెన్స్ చేయాల్సి వస్తుంది. పెర్ఫార్మెన్స్ చేస్తే మొఖం పూర్తిగా నవ్వుద్దా, ఓ మూల నవ్వుతో మూల నవ్వుదు, ఇక్కడ నవ్వుతే ఇక్కడ నవ్వుదు. ఆడికి అర్థమైపోతుంది యాక్టింగ్ చేస్తున్నాడు రా బాబు. ఎందుకు ఉపయోగం? ఇక్కడ ఏమి లేదనుకోండి, మొత్తం మొఖం అంతా నవ్వుతుంది. దాన్ని చూసినాడు అటు పక్కన నవ్వుతే ఏడుతాడు. కర్మ మనకు అవసరం. మనం మాత్రం ప్రేమిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిద్దాం, క్షమిద్దాం. ఇది క్రీస్తు నియమం. ఈ రెండింటి నియమంలో నువ్వు కట్టుబడి ఉన్నావా? దాన్ని నువ్వు పూర్తి చేసావా? క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి తీరుతాం. హల్లెలూయా. మనం ఆ నియమాన్ని సంపూర్తి చేయుదుముగాక. ఆఖరి విషయం అండి, ఆఖరి విషయం 2 కొరింథీయులు 7:1 ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరానికి ఆత్మకి కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. హల్లెలూయా. ఏటట మనకు వాగ్దానాలు ఉన్నాయి కనుక. ఎంత బాగా మాట్లాడతాడో పౌలు. ఎంత చక్కగా ప్రారంభమైంది వచ్చినో. మన బోడి ప్రామిసులు ఉన్నాను కానీ పొంగిపోతాం. అది ఏమడుగుతున్నాడు? ఇల్లు, కారు, వ్యాపారం, ఉద్యోగం. అది అంటాడు వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరానికి ఆత్మకి కలిగిన సమస్త కల్మషం నుంచి పవిత్రులుగా చేసుకుందాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు వాగ్దానం ఏంటి? యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. అది వాగ్దానం లిస్టులో లేదా? చెప్పండి. నీ గిన్నె నిండిద్ది, పొంగి పొర్లుద్ది, పిండి తక్కువ కాదు, నూనె మొత్తం వ్యాపారం పెట్టుకోవచ్చు. అయ్యేనా వాగ్దానాలు? యేసు రక్తం నిన్ను కడుగుతుంది. వాగ్దానం కాదు అది. అంతకన్నా పెద్ద వాగ్దానం ఉందా బైబిల్లో? బైబిల్ అంతకన్నా పెద్ద వాగ్దానం ఉందండి? లేదు. ఆ పిండి నూనె ఇలాంటి సంక్రాంతిలో ఇచ్చినప్పుడు గవర్నమెంట్ రేషన్ షాపులు ఇచ్చేది కదండి. యేసు రక్తం ఇవ్వమానండి, యేసు రక్తం ఇవ్వమానండి, క్షమాపణ ఇవ్వమానండి. ఎవడని చేయగలుగుతాడా? ప్రపంచ దేశాలన్నీ ఐక్యమై ఒక కూలి పని చేసేవాడు పాపాలు కడగలవా? ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కడికి హెల్ప్ చేయాలని చేయలేవు. మన అంతకన్నా పెద్ద వాగ్దానం ఉందా? నీకు మిగతా ఏ ప్రామిసులు తీసుకో, వాటిని ఎవడో ఒకటి చేసేయగలడు. ఎవడో ఒకడో చేసేయగలడు. 100% అందులో డౌట్ లేదు. మొన్న ఒక అమలాపురం పక్కన ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఆమె భర్త పెళ్ళైన కొద్ది రోజులు చనిపోయాడట. చనిపోతే ఇలాగ ఏమి నేను ఒంటరి బ్రతుకు అయిపోయిందండి, ఏసైని నమ్ముకున్నాను. మా అన్నయ్యలు చాలా మంచోళ్ళండి. వాళ్ళ ముగ్గురు డబ్బులు వేసుకుని నాకు ఇల్లు కట్టించారండి. ఆ ఇంట్లో నేను ఉంటున్నాను. దాని ఓపెనింగ్కి నన్ను పిలిచారనమాట. పిలిస్తే వాకి 3 అన్నయ్యలు కలిసి ఆమెకి ఇల్లు కట్టగలిగారు. అంటే యేసుప్రభు చేసే పని 3 అన్నయ్యలు చేయలేరండి. చేయగలరు. దేవుడు మనకి ఏ ప్రామిస్లు ఇచ్చినా ఇంచుమించు ఆ వాగ్దానాలు అంటే మనం చేసి కూడా ఎవరు లేకపోయినా దేవుడు చేస్తాడు. నేను అనేది ఏంటంటే, నీకు ఎలాంటి ప్రామిస్ ఉన్నా దాన్ని ఎవరో ఒకరి జీవితంలో ఎవరో ఒకరు చేసి పెట్టగలరు.
కానీ ప్రపంచ దేశాలన్నీ కలిసి మొత్తం వాళ్ళకున్న ఫండింగ్ వ్యవహారాన్ని తెచ్చిపెట్టిన ఒకడు పాపాన్ని కడగలేరు. హల్లెలూయా. అది యేసు చేశాడు, చేస్తానని మనకు వాగ్దానం ఇచ్చాడు. మనకు వాగ్దానములు ఉన్నవి. దేని గురించి ఇస్తాడట? కనుక ఆయన కడుగుతానని, నీకు సహాయం చేస్తానని, మధ్యవర్తిగా ఉండి తోడుగా ఉంటానని ఆయన చెప్పాడు. కనుక ఈ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంట? పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. పరిశుద్ధతను సంపూర్తి చేయడం ఏంటి? పరిశుద్ధతను సంపూర్తి చేయడం ఏంటి అంటే అన్ని ఆస్పెక్ట్స్లో, మాట దగ్గర, చూపు దగ్గర, మనసులో, భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, స్కూల్లో, కాలేజీలో, ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర, బయటికి వెళ్ళినప్పుడు, ఎదురు ఫ్రెండ్స్ దగ్గర, మనిషి జీవితంలో ఎన్ని బాక్సులు ఉన్నాయి చూడండి. అన్ని భాగాలు ఉంటాయి మనిషిలో. మనిషి జీవితంలో అన్ని భాగాలు ఉంటాయి. ప్రతి దాన్ని పరిశుద్ధతను సంపూర్తి చేయడం అంటే ఈ విషయంలో చాలా బాగుంటాను కానండి. ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం అక్కడ కొట్టింది. ఇంటి దగ్గర మా పిల్లలు వజ్రాలండి, స్కూల్లో మహావజ్రాలండి, అక్కడ తేలగొట్టింది. పరిశుద్ధతను సంపూర్తి చేయడం అంటే అర్థం ఏంటంటే, ఓ పొలం ఉందనుకోండి, పొలంలో కలుపు ఉంది. కలుపు తీయడానికి ఒక 15 మందిని పెట్టాం. పెట్టి, అరే అబ్బాయిలు మీరు మామూలుగా పొలంలోకి వెళ్ళిపోయి ఎవరికి ఏది కనపడితే అది పీకండి అని చెప్పాం అనుకో. వాళ్ళు ఎవరికాడ దొరికిందల్లా పీక్కుంటూ వచ్చేసారు కలుపుని. నువ్వు పరిశీలన చేయి, ఇంకా చాలా కలుపు ఉంటుంది అందులో. 15 మంది కాదు, 5గురిని పెట్టు. ఒక మూల నుంచి పెట్టుకుని జాగ్రత్తగా ఆర్డర్లో పీక్కుంటూ వచ్చాం అనుకోండి, శుభ్రం అవుతుంది. మన లైఫ్ని మనం పరిశీలన చేసుకుంటా ప్రతి కోణంలో ఎక్కడ ఉంది తేడా, ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి నేను క్లీన్ చేసుకుంటా రావాలి, ఏ కోణంలో నన్ను నేను శుద్ధి చేసుకుంటా రావాలి అనే అబ్జర్వేషన్ లేకుండా ఈ ప్రసంగంలో ఈ తప్పు గురించి మాట్లాడితే దాన్ని వదిలి మళ్ళా ఇంకో దీని గొడవలు మొదలు మర్చిపోయాం. లోపలికి వస్తుందా రావట్లేదా దాని గొడవలు, ప్లస్ దాని చుట్టుపక్కల దానికి అన్నదమ్ములు ఉంటాయి కొన్ని. ఆ రోజు సీరియల్ కోసం మాట్లాడేటండి దేవుడు అనుకుందాం. నేను సీరియల్ చూడనాక జబర్దస్త్ పర్లేదు మాట్లాడలేదు కదా దేవుడు ఈరోజు. దానికి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు. వాళ్ళు పంపించినప్పుడు ఫ్యామిలీ లేపేయాలి. కోరవ తప్పు చేసాడు, ఫ్యామిలీ ఎందుకు లేపేశాడు ఆలోచించి. అసలు తప్పు చేసినట్టు ఎవరు? కోరాహును భార్యను, పిల్లల్ని, బంధువుల్ని అందరిని నిలబెట్టి భూమి మింగేసిందా? ఎందుకు మింగాలి చెప్పు? మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, రే ఓ పాపం అంటే పాపం కదా, దానికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, వేలు విడిచిన కాలు విడిచిన వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి అందరు లేపొచ్చేయాలి. ఇక నేను క్రికెట్ ఆడడం మానేసినట్టు, వెరీ గుడ్. దానికి ఒక చెల్లి ఉంది, ఆడెవడ ఆడుతుంటే చూడటం. ఇంకా తీసావా? దాన్ని తీసేయాలి. నువ్వు కొంత ఉంచినా సరే ఏదో ఒక రోజు అది కొంత చాలు కదా, అది కూడా పాపనేగా. ఇప్పుడు ఒక తప్పును వదలాలనుకున్నప్పుడు చర్చిలో ఏం చెప్పారో, బైబిల్ చదువుతున్నాడు, ఆ వాక్యంలో నీకు ఏమనిపించిందో అక్కడతో పరిమితం చేయకు. దేవుడు ఒక హింట్ ఇచ్చాడు నీకు. ఆ ఇంటికి సంబంధించి ఏమున్నాయి, ఆ ఇంటికి సంబంధించి ఏమన్నా. ఒకసారి సిస్టర్ అడిగింది, అన్న ప్లాస్టిక్కి పెట్టుకోవచ్చా చెవిలీళ్ళని గాజులు అని అడిగింది. నాకు అర్థం లేదు అసలు, ప్లాస్టిక్ ఎందుకు వచ్చింది ఆలోచన. పోనీ బంగారం పెట్టుకోవచ్చా అంటే అవునా కదా. ఎందుకు అలా అడిగామంటే, అందులో మిక్కిలి వెలగైన వస్తువులతో బంగారంతో ముచ్చేల తర్వాత ప్లాస్టిక్ లేదు కదా. దాన్ని అడిగిందా నాకు. అక్కడ అన్ని వాటితో అలంకరించుకొనగానే ఒక మాట ఉందండి, మ్యాటర్ అది. అలంకరణకు చాలామంది జనరేషన్ మారే కొద్ది చాలా వస్తాయి దాంట్లో. అది అలంకరణలోకి వెళ్తుంటే దాన్ని పెట్టుకోకూడదు కాదు. అందులోకి వెళ్ళిందంటే అది మనం వాడకూడదు. అది దేవుడు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ అలంకరణ అనేది వద్దు. ఒకటి మొన్న మ్యారేజ్ సెట్ అయిన అబ్బాయి మాడతా, అన్న కొన్ని రింగ్స్ ప్లాటినం తీసుకుంటాను అన్నాడు. ప్లాటినం చాలా కాస్ట్ కదంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏ ప్లాటినం ఎందుకు, బంగారం పెట్టుకొస్తాను ఉంది కదా అని నేను చూసి, నువ్వు కూడా ఎలా ఆలోచించావా? మనడు వెళ్ళిపోయాడు, ప్రార్థన చేసుకున్నాడు, రింగులు లేవి ఏమీ లేవు, దేవుడు స్తోత్రం, హల్లెలూయా, అంత బాధ. అంటే దేవుడి ఉద్దేశం ఏంటి? నేను అనేది అది, ఒక్క విషయాన్ని దేవుడు నీలోంచి తీయాలనుకున్నప్పుడు దాన్ని ఒకలా చెప్తే అంతేకాదు, దానికి సంబంధించి చాలా ఉంటాయి. ఇప్పుడు కలుపు ఇంత కనపడితే టక్మని కట్ చేయం మనం, కిందకు పెట్టి పైకి లేచినప్పుడు మొక్క ఒకటే, వేళ్ళు చాలా ఉన్నాయి. అవునా?
మొక్క ఒకటే, వేళ్ళు చాలా ఉన్నాయి. నువ్వు కంటితోనే చేస్తున్నావు పాపం కావచ్చు, ఆ కంటితో పాపం చేసేవి చాలా ఉంటాయి. పీకామంటే దాన్ని వేళ్లలోంచి బయటకు వచ్చేయాలి. హల్లెలూయా. దాన్ని దుంపొదిలేసామనుకో మళ్ళీ పన్నెండు నెట్టుకుని మళ్ళీ పీక్కోవడమే. అందుకే కదా ప్రతి వారం ప్రభువాని క్షమించు, ప్రతి నెల ప్రభువాని క్షమించి దుంపలు వదిలేస్తున్నాం. మనం కట్ చేసుకుని పోతే దుంపలు వదిలేస్తున్నాం. మీకు ఇంకో మాట చెప్పరా, ఓ దుంపలోంచి ఓ మొక్క వచ్చింది అనుకున్నాం. నువ్వు కనుక దుంపపైగా మొక్క వచ్చినప్పుడు ఆ మొక్కను కట్ చేసావు అనుకో, ఆ దుంపలోంచి 10 మొక్కలు వచ్చేస్తాయి. అవునా కదా? అది ఇంకా ప్రమాదం. నువ్వు ఏదో దాంట్లోది ఇదే వదిలేద్దాం అని అనుకున్నావు అనుకో, దాంట్లో చాలా రకాల దాంట్లో ఇరికించేస్తాడు. దుంప తీసి పాడేసావు అనుకో, ఆ పాపం యొక్క ఆనవాళ్ళు పోతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతను సంపూర్తి చేయొచ్చు. పరిశుద్ధతను సంపూర్తి చేసి ఎందుకు మనకు వాగ్దానాలు ఉన్నాయి. మళ్ళీ ట్రైల్ వేసుకోవడానికే మనకు వాగ్దానం ఉంది. ఒకటే దెబ్బరే అన్నడానికి అయిపోదాం. ఇంకా మళ్ళీ ట్రైల్స్లో వేయలో ప్రభావ మా వల్ల కాదు, మేము శుభ్రం బొట్లు వేసుకుని పోతాం, ఏదో చేస్తాం. మనకి వాగ్దానములు ఉన్నవి. హల్లెలూయా. మధ్యవర్తిగా ఉన్నాడు, మీకోసం పనిచేస్తున్నాడు, యాజకుడుగా ఉన్నాడు. ఆయన మరలా కడగడానికి ఇష్టపడుతున్నాడు, క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. తమ వస్త్రములను యేసు రక్తంలో ఉతుక్కున్నవారు అనే మాటలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే ఒక ఆర్డర్లో ఇందులో ఎలా ఉన్నాను గలిబిలిగా గందరగోళంగా కాకుండా, ప్లస్ తీసినప్పుడు చిన్న చిన్న ముక్కలు కాకుండా వేళ్లతో పాటు ఒక కోణంలోంచి మనల్ని మనం పవిత్రపరుచుకుని వస్తే, అందుకని రాశాడు, మన ఆత్మకును శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. ఆయన వాగ్దానం చేశాడు, అది రెడీ. ఇప్పుడు మనం చేయాలి. మనం ఆ వాగ్దానంలో ఉండగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధతను మనం సంపూర్తి చేయగలుగుతాం. హల్లెలూయా. 2023లో పాపాన్ని సంపూర్తి చేసి ఉండొచ్చు. మనం చాలా పూర్తిగా చాలా మంచి పాపాలు చాలా 100% చేసి ఉండొచ్చు. భార్యాభర్తల గొడవల్లో చిన్న చిన్న మాటల దగ్గర కొట్టుకోవడం సంపూర్తి అనమాట. అది ఇంకా వస్తువులు పగలగొట్టడం, అది కూడా ఒక కోణంలో సంపూర్తి అనమాట. అక్కడ దాకా వెళ్ళిపోయి ఉండొచ్చు. పిల్లల విషయంలో అంత దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. ప్రతి పాపం విషయంలోనూ ఏదో ఒక మూమెంట్లో దాని యొక్క తారస్థాయిని మనం చేసి ఉండొచ్చు, సంపూర్తి చేసి ఉండొచ్చు. అయితే ఈ 24 పరిశుద్ధతను సంపూర్తి చేసే సంవత్సరంగా. ఆమేనా. హల్లెలూయా. దేవుడు మనల్ని అట్టి కృపతో నింపునుగాక. మనం పూర్తి చేయాల్సినవన్నిటినీ ఈ కాసేపట్లో కొన్ని గంటల్లో వస్తున్న ఆ 24కి మనం ఛాలెంజ్ చేసుకోవాలి. నేను నిన్ను కంప్లీట్ చేస్తాను. హల్లెలూయా. భూమి ఆకాశం నిన్ను కంప్లీట్ చేయడం కాదు, 2024క మనం కంప్లీట్ చేయాలి. 23 మనం కంప్లీట్ చేయలేదు, అది చేసుకుంటాం. మనం సంపూర్తి చేయాల్సింది ఏది సంపూర్తి అన్నీ మధ్యలో వదిలేసాం. కానీ 2024లో మనం దాన్ని సంపూర్తి చేయదుముగాక.